అత్యంత ఆశ్చర్యకరమైన విషయానికి ఏమిటంటే ఆఫ్రికా యొక్క బాంకోల్ కుటుంబం మరియు కొరియా కుటుంబం సు కుటుంబం మరియు గౌతమ్ కుటుంబం ఆఫ్ ఇండియా ప్రిన్స్ అరబ్ సింగ్ భద్రత కోసం ప్రాంతాలను వదిలి ఢిల్లీ చేరుకున్నారు. ఈ మూడు పెద్ద కుటుంబాల ఈ చర్యతో పూర్తయింది. ఈ మూడింటి వల్ల పాతాళం కదిలింది. కుటుంబం నంది అంపైర్కు ప్రాతినిధ్యం వహించేవారు ఇప్పుడు హఠాత్తుగా హిడెన్ అంపైర్గా మారాడు. ఢిల్లీకి ఇంత భారీ బలగం రావడం అందరి ఆత్మ వెన్నులో వణుకు పుట్టించడానికి ఈ మూడు సరిపోతాయి. వేల కుటుంబాలు బాడీగార్డ్ రహస్య శక్తులు అన్నీ బయటకు వస్తాయి. ఈ రకమైన శక్తిని చూసిన నాకు ఇప్పుడు ఇలా అనిపిస్తుంది, చిన్నపాటి యుద్ధంలా అనిపించింది. జరగదు కానీ మహాసర్ అవుతాడు. దీనిలో వేలాది మంది సింగ్ కుటుంబానికి చెందిన యువరాజు మరణించబోతున్నాడు. అయితే ఈ దాడి ఒక్క భారతదేశంలోనే కాదు, అంతటా ఉంది. ప్రపంచంలో ఒక ప్రకంపనలు సృష్టించింది. కానీ అన్ని బాంబు పేలుడు సంభవించడం చూసి ప్రజలు ఆశ్చర్యపోయారు. సింగ్ కుటుంబానికి చెందిన యువరాజు కూడా మరణించలేదు. అదే అరబ్ హాస్పిటల్ ఐసీయూలో ఫైల్ అన్నట్టుగా ఫైలు మూసేయడానికి సిద్ధమయ్యాడు. పక్కనే పెట్టుకుంటే కళ్ళు కోపంగా ఉంటాయి. నేను అతని కళ్లను చూస్తూ ఎర్రబడ్డాను. అతని కళ్లలోంచి నిప్పు వస్తున్నట్లు అనిపించింది. మంట అతని శరీర ఉష్ణోగ్రత నుండి బయటకు వస్తోంది. చుట్టుపక్కల అంతటా పెరిగిపోయింది. పక్క గాలి కూడా అతని శరీరంపై వేడిగా మారింది. ప్రపంచంలో ఉన్న అనేక పాము పచ్చబొట్లు ప్రసిద్ధి చెందడం ప్రారంభించాయి. అతను కోపంగా ఉన్నాడు మరియు అతని దగ్గర టేబుల్ ఉంచాడు. కానీ మరుసటి క్షణం అతను తన చేతితో టేబుల్ని కొట్టాడు. ఆరవ్కి కోపం వచ్చి పౌడర్లా పడిపోయాడు. సిటీ ఆసుపత్రి గోడను బద్దలు కొట్టారు. అతను సిటీ ఆసుపత్రి నుండి బయటకు వస్తాడు. చుట్టూ న్యూస్ రిపోర్టర్లు ఉన్నారు కాబట్టి అందరూ ఉన్నారు. వెంటనే ప్రజలు కోర్టు గోడను పగలగొట్టి చూశారు. అందరూ ఆశ్చర్యపోయారు. విలేకరులు తమ కెమెరాలను ఆన్ చేశారు. వారి సంబంధిత ఛానెళ్లలో మరిన్ని ప్రత్యక్ష ప్రసార వీడియోలు ఉన్నాయి. ఆరవ్ శరీరం నుండి బంగారు కిరణాలు మెరుస్తున్నాయి. రంగు వెలుగులు వెలువడుతున్నాయి మరియు అతని చేతులు ఆసుపత్రి నుండి నా దగ్గర బంగారు కత్తి వచ్చింది. అరబ్ బయటకు వచ్చి కోపంగా అరిచాడు. ఇది చాలా పవర్గా అనిపించిందని అంటున్నారు. నేను గర్వించాను మరియు నా శత్రువులను మరచిపోయాను. అతని పోటీ సింగ్ కుటుంబానికి చెందిన యువరాజు. నేను ఆరవ్ సింగ్ నుండి వచ్చినప్పటికీ, ఇప్పుడు నేను సింగ్ నుండి వచ్చాను. రాజవంశం యొక్క పూర్తి శక్తిని ఉపయోగించుకోవడం. కానీ నేను నా శత్రువులను నిర్మూలిస్తాను. నా మధ్య ఎవరినైనా మరియు అందరినీ నేను నాశనం చేస్తాను. అతను తన మరణానికి రావడానికి ధైర్యం చేస్తాడు. సింగ్ కుటుంబానికి నేనే బాధ్యత వహిస్తాను. రాజా ఆరవ్ సింగ్, నేను ప్రమాణం చేస్తున్నాను, శత్రువులు చనిపోతారు మరియు వారు చాలా నిస్సహాయంగా చనిపోతారు. ఆరవ్ సింగ్ మరియు అండర్ వరల్డ్ కింగ్ డెవిల్ ప్రామిస్. ఈ సమయానికి ఆరవ్ వాయిస్ అలాంటిది. క్రూరత్వం తగ్గింది మరియు ఈ ప్రజలు విన్న తర్వాత ఇలా చెబితే ఆత్మ వణికిపోతుందని. అరబ్ తన కత్తిపై తన పట్టును బిగించి ఆ మరుసటి క్షణం గాలిలో స్లాస్ బంగారు కాంతి కిరణాలు చుట్టూ వ్యాపించాయి మరియు మీడియా రిపోర్టర్ యొక్క అన్ని కెమెరాలు అవి నరికివేయబడినప్పుడు ఆరవ్ నేలమీద పడిపోతాడు. తన్నుతుంది మరియు అతని శరీరం గాలిలో ఎగురుతుంది. ఈ సమయంలో ఆరవ్ చేతికి అందుతుంది బంగారు ఖడ్గం. పట్టుకున్న దేవుడు. అక్కడ ఉన్నవారందరూ ఉన్నట్లు అనిపించింది. అంత బలాన్ని చూసి ఆశ్చర్యపోయారు. ఆరవ్ శరీరం బంగారు కాంతితో నిండిపోయింది. కాంతి వేగంతో వెళ్లి అక్కడ నుండి ఆరవ్ అదృశ్యం. 10 నిమిషాల వ్యవధిలోనే ఢిల్లీ గుండెల్లో రోదనలు మిన్నంటాయి. ఢిల్లీ మొత్తం బంగారు వర్ణంలో కనిపించింది. లైట్ అతని కోసం తిరుగుతోంది. ఢిల్లీ చాలా చిన్నదిగా మరియు బంగారు రంగులో ఉండాలి. రోష్ని చేతిలో బంగారు ఖడ్గం ఉంది. క్యారెట్ మరియు ముల్లంగి వంటి వ్యక్తులను కత్తిరించడం. ఈ కాలమంతా ఆ బంగారు కాంతి అక్కడే ఉంది. ఢిల్లీలోని చాలా ఎడారి శిథిలాల వంటిది వేల సంఖ్యలో ఉండే ప్రాంతంలో ఉంది. మానవులు ఉన్నారు. ప్రతి మానవుడు ఆ స్థలంలో ఉన్నాడు. చాలా మంచి నిపుణుడు మరియు చాలా బాగుంది. ఒక యోధుడు. కానీ ఆ యోధులందరికీ అతను బంగారు కాంతి ఉన్న వ్యక్తి. అతని బంగారు కాంతి కత్తి యొక్క ఒక్క దెబ్బతో చంపడం. అతనికి చక్రీయ గోళం, భూమి యొక్క గోళం. యోధులు ఎవరూ లేకుండా సరిగ్గా అదే విధంగా ఉన్నారు. ఒకే కత్తి యొక్క ఆసక్తితో ప్రజలను వివక్ష చూపండి. ఈ దృశ్యం చూసిన తర్వాత నేనే చంపుకుంటున్నానేమో అనిపించింది. ఇది కేవలం వన్ వే కమ్యూనికేషన్ మరియు ఇది అని నేను చెప్తున్నాను ఎందుకంటే ఆ సమయంలో ఆరవ్ బలం ఆమె అత్యంత క్రూరత్వానికి హద్దులు దాటిపోయింది. ప్రజలను చంపుతూ ముందుకు సాగింది. ఆ బంగారు కాంతిని ఆపడానికి అన్ని వైపుల నుంచి విచక్షణారహితంగా కాల్పులు జరుపుతున్నారు. కానీ అది బంగారంలా అనిపించింది. ఆ బుల్లెట్లు రంగుల కాంతిని కూడా తాకవు. నిరంతర నాన్ స్టాప్ కాల్పుల కారణంగా తుపాకుల నుండి పొగ అక్కడక్కడ వ్యాపించింది. గన్పౌడర్ వాసన చుట్టూ వ్యాపించింది. బంగారు కాంతితో వ్యక్తిని చంపడానికి గాలికి విషం కూడా జోడించబడింది. అయితే ఆ విషయం ఆవ్య కత్తిపై కూడా కొంత ప్రభావం చూపింది. పర్వాలేదు అనిపించింది. ఆ వ్యక్తిని ఈ భూమి మీద ఎవరూ చంపలేరు.
నేను అతన్ని చంపలేను అనిపించింది. ఆ వ్యక్తి దుష్టశక్తి అని ఆరవ్ 10 మాత్రమే చెప్పాడు. నిమిషాల వ్యవధిలోనే వేలమంది అరబ్బులు ప్రజలను చంపినప్పుడు నేను చుట్టుపక్కల ప్రజలను చంపుతున్నాను. ఆరవ్ అరుపులతో ప్రతిధ్వనించాడు. అతని శరీరమంతా వారి రక్తంతో తడిసిపోయింది. ఆరవ్ యొక్క బంగారు కత్తిని ఎవరో హంతకులు చంపారు. ఆ కత్తి కొన కత్తిలా ఉంది. ప్రజల గుండెల్లోంచి చుక్క రక్తం కారుతోంది. నేను ఆరవ్ దుస్తులు ధరించి సంచలనం కలిగి ఉన్నాను. బట్టలు రక్తంతో తడిసి అతని శరీరానికి అతుక్కుపోయాయి. ఆరవ్ తెల్లటి బ్లేజర్ రక్తంతో నిండిపోయింది. అది రక్తంలా కనిపించేంత తడిసిపోయింది. చెరువు నుండి బయటకు తీశారు. దీని తర్వాత ఆరవ్ తన బ్లేజర్ని తీసివేశాడు. ఆరవ్ తన శరీరాన్ని మృతదేహాల కుప్పపై పడవేస్తాడు. ప్యాంటు జేబులో రక్తంతో తడిసిన సిగరెట్ యొక్క పెట్టెను బయటకు తీస్తుంది మరియు ఆ సిగరెట్ వెలిగించి శ్వాస తీసుకుంటాడు. ఆరవ్ పఫ్ తీసుకుని సిగరెట్ పొగను గాలిలోకి ఊదాడు. ఆ తర్వాత ఆరవ్ సిగరెట్ ఊదాడు. మీ పెదవుల మధ్య నొక్కడం ద్వారా మీ భయంకరమైన స్వరం బయటికి రావడానికి ఇది సరిపోతుందని నేను చెప్తున్నాను. వద్దు, లేదా ఇంతకంటే దారుణమైన దృశ్యాన్ని చూడండి. వృద్ధుడు మిమ్మల్ని నిశ్శబ్దంగా బయటకు తీసుకెళ్లాలని మీరు కోరుకుంటున్నారా? లేకుంటే ఎప్పుడొస్తాడో కూడా భగవంతుడికి తెలియదు. ఇది చెప్పిన వెంటనే అరబ్ క్యూట్ అయ్యాడు. మీకు సమీపంలో ఉన్న గోడపై మీ కత్తితో దాడులు మరియు కత్తి యొక్క ఒక దాడితో ఆ గోడ మధ్యలోంచి కోస్తుంది. వెనుక ఒక వృద్ధుడు భయంతో బిక్కుబిక్కుమంటూ ఉన్నాడు. ఆ వ్యక్తి బలహీనుడు కానప్పటికీ అతను ఏ వాతావరణం యొక్క యోధుడు. కాని ఆరవ్ ఇప్పుడిప్పుడే చేసిన పని ఆ పెద్దాయన చేశాడు. అది మానవునికి కూడా సాధ్యం కాదు. ఇలా చేస్తున్న ఆరవ్ని చూసి ముసలివాడికి అర్థమైంది. ఆరవ్ నిప్పుల వలయం దాటిపోయాడన్నమాట. ఇప్పుడు ఈ ప్రపంచం మొత్తంలో ఆరవ్తో పోరాడే వారెవరూ ఉండరు. ఆ ముసలివాడిలా ప్రపంచంలో ఎవరైనా మిగిలి ఉంటారా? నల్లటి అంగీ ధరించి ఉన్నాడు. అంగీపై బంగారు కన్ను గుర్తు. ఆ వృద్ధుని అంగీ తయారు చేయబడింది. అది చూసిన ఆరవ్ తన గంభీరమైన స్వరంతో ఆ ముసలావిడతో అన్నాడు, మనిషి నల్ల బంగారం ఆదాయాన్ని అడుగుతాడు సంస్థ యొక్క గురువు. కానీ మీ గురువుగా ఉండటమే సిగ్గుచేటు. మీరు ఈ పని చేస్తున్నారు. నేను పట్టించుకోను మీరు ఏమి చేస్తున్నా. అయితే మీది చెప్పండి. సంస్థలో మిగిలిన వ్యక్తులు ఎక్కడ ఉన్నారు మరియు మీరు నాకు అన్ని నిజం చెబితే అప్పుడు నేను నీకు సులువుగా మరణాన్ని ఇస్తాను. ఆరవ్ మాట వినండి. ఆ పెద్దాయన చాలా భయపడ్డాడు. వణుకుతున్న స్వరంతో అడిగాడు ఆరవ్, నేను మీకు పూర్తి నిజం చెబితే ఎలా? కాబట్టి మీరు అతని గురించి నాకు తెలియజేస్తారా? ఆరవ్ మాటలు విన్న తర్వాత అతని గొంతులో కరుకుదనం ఉంది. తీసుకువస్తూ, మీరు అలాంటి పరిస్థితిలో ఉన్నారా? మీరు నాతో నిశ్శబ్దంగా వ్యవహరించేలా నేను ఉన్నాను. మీ మిగిలిన వ్యక్తుల ఆచూకీ నాకు కావాలి. చెప్పు. ఆరవ్ ఆ భయంకరమైన గొంతు వినండి. మానవుడి శరీరం మొత్తాన్ని ఆరవ్ ఉపయోగించాడు. వెంటనే మా అని పేర్కొంది. సంస్థతో పాటు అందరూ సంస్థ ప్రజలు. షడ్ర యొక్క నంద్ నగరి. ఇక మా మిగతా మనుషులంతా ఢిల్లీలో ఉన్నారు. అలీపూర్ వివిధ ప్రాంతాలలో విస్తరించి ఉంది. కంజ్వాలా, రాజౌరి గార్డెన్, కపషేరా, సాకేత్, డిఫెన్స్ కాలనీ, కన్నాట్ ప్లేస్, దర్యాగంజ్ మరియు ఇది షహదారాలోని ప్రీత్ విహార్ మరియు నంద్ నగ్రిలో ఉంది. పాతాళానికి చెందిన పెద్ద మనుషులందరూ కూర్చున్నారు. ఆ చెడ్డవాడి మాట విని అరబ్ అతని మెడ మరియు అతని బంగారు వణుకు ఆ వ్యక్తి మెడపై కత్తి పెడతాడు. పూర్తిగా రక్తంలో తడిసిపోయింది. మరుసటి క్షణంలో ఆ ముసలావిడ చినుకులు కారుతోంది. మెడ గాలికి ఊగుతూ నేలమీద పడిపోతుంది. అందరినీ చంపిన తర్వాత ఆరవ్ అన్ని మృతదేహాలను ఒక సంగ్రహావలోకనం తీసుకుంటుంది మరియు మరుసటి క్షణం ఆరవ్ కళ్ళు తెల్లగా నల్లగా మారాయి. దీని తరువాత ముక్కు కళ్ళుగా మారుతుంది. ఆరవ్ నోరు తెరిచాడు మరియు వెచ్చని అల, ఆ వేడి కెరటం అతని నోటి నుండి వస్తుంది. ఆమె దానిని ఆరవ్ నోటి నుండి తీయగానే ఏదో అనతికాలంలోనే అది భయంకరమైన అగ్ని రూపాన్ని సంతరించుకుంటుంది. మరియు అక్కడ ఉన్న అన్ని మృతదేహాలను కాల్చండి. నిప్పు పెట్టిన తర్వాత ఆరవ్ మళ్ళీ ఇస్తాడు. అక్కడ నుండి బంగారు కాంతిగా రూపాంతరం చెందింది. ఆ తర్వాత ఆరవ్ ఓ చోటికి వెళ్లి ఆగాడు మరియు మీ ఫోన్ తీసి మీ పురుషులందరికీ కాల్ చేయండి అని వృద్ధుడు చెప్పాడు. లొకేషన్పై దాడి చేయమని అర్ఫ్ అడుగుతాడు. ఆర్డర్ ఇచ్చిన కొద్దిసేపటికే ఢిల్లీ వివిధ ప్రాంతాల్లో దాడులు జరుగుతున్నాయి. రుద్ర సాకేత్లో విధ్వంసం సృష్టిస్తున్నాడు. విశ్వజీత్కి కూడా అతని మనుషులందరూ ఉన్నారు. మేము కలిసి కపషేరాలో రక్త నదిని చిందించాము. ఆ చెడ్డ ప్రదేశంలో ఇతర ప్రదేశాలలో ఇలాంటి దృశ్యం ఉంది. మనుషులు చెప్పిన ప్రతి ప్రదేశంలో ఆరవ్ ఉన్నాడు. హిడాన్పై పురుషులందరూ దాడి చేశారు. రాజౌరి గార్డెన్,
అంపైర్ల 3 కుటుంబాలు కన్నాట్ ప్లేస్ మరియు డిఫెన్స్ కాలనీలో దాడులు బ్లాక్ డోర్ అలీపూర్లో మరణానికి కారణమైంది షెరావత్ కంజ్వాలాలో నగ్న నృత్యం చేసింది కుటుంబం దర్యాగంజ్ను స్వాధీనం చేసుకుంది మరియు ప్రీత్ విహార్లో సింగ్ కుటుంబం స్థాపించబడింది ఈ రెండు చోట్ల విజయ పతాకం రెపరెపలాడింది లయన్ కుటుంబం యొక్క లయన్ రోర్ విశ్వవిద్యాలయం మరియు నీలి ఆంక్ విద్యాపీఠంపై దాడి చేశారు బ్లాక్ కోబ్రా గ్యాంగ్కు చెందిన వారంతా ఇతర ప్రాంతాల్లో ఉన్నారు కానీ మిగిలిన వారందరినీ చంపేస్తున్నారు మరియు ఇప్పుడు మిగిలిన సింగ్ వంశం అంతా షహదర బాడీగార్డ్ మరియు అందరూ ఆరవ్తో ఉన్నారు నందనగరికి ఈసారి షహదారాకు వెళ్తున్నారు నందనగిరి శివార్లలో ఒక పెద్ద చెరువు ఆ భవనం చుట్టూ భవనాలు నిర్మించారు నుండి అంగరక్షకులు మరియు యోధులు భద్రత కల్పిస్తున్నారు ఆ అంగరక్షకులందరూ అధునాతన ఆయుధాలను కలిగి ఉన్నారు లేస్డ్ మరియు అన్ని యోధుల చేతుల్లో ఉన్నాయి ఆ ప్రజలందరికీ వివిధ రకాల ఆయుధాలు ఉన్నాయి దాని కారణంగా అతని శరీరం నుండి భయంకరమైన ప్రకాశం వెలువడింది ఆ భవనం దగ్గరకు వెళ్లేందుకు ఎవరూ సాహసించరు ఆ భవనంలో పెద్దగా పనులు చేయలేదు ప్రజలు కూర్చున్నారు ప్రతి వ్యక్తి అక్కడ కూర్చున్నారు శక్తి ప్రపంచంలో ప్రసిద్ధ యోధుడు అయితే అత్యంత ఆశ్చర్యకరమైన విషయానికి ఏమిటంటే అలాంటి ఇద్దరు వ్యక్తులు కూడా అక్కడ కూర్చున్నారు ఎవరు ముసుగు ధరించారు అందులో వారి కళ్ళు మాత్రమే కనిపించాయి వారిలో ఒకరికి కళ్ళు ఎర్రగా ఉన్నాయి ఒకటి పసుపు రంగులో ఉంటే మరొకటి రంగులో మెరిసిపోయింది ఆ వాతావరణంతో ఒక్కసారిగా మెరిసిపోయాను ఒక వృద్ధుడి నిశ్శబ్దాన్ని బద్దలు కొట్టింది మీ అందరి కఠోరమైన శబ్దం మీకు వినబడుతుందా నీ దగ్గర ఉన్న గడ్డిని మేయడానికి మనసు పోయింది మా పని పెద్ద ఇబ్బందులను ఆహ్వానించింది ఢిల్లీ అండర్ వరల్డ్ కింగ్ డెవిల్ మాత్రమే కొమ్ములతో చిరునవ్వు చంపబడాలి కానీ మీరంతా సింగ్ కుటుంబాన్ని చూస్తున్నారు ఇప్పుడు భూప్ అంజమ్ సింగ్ ఆస్తిపై ఉన్నాడు రాజవంశం మొత్తం ఢిల్లీని స్వాధీనం చేసుకుంది మరియు సింగ్ వంశానికి చెందిన వారు మా ప్రతిచోటా ఉన్నారు దాడి చేయబడుతోంది మరియు మిగిలిన వారందరూ బ్లాక్ కోబ్రా ప్రజలు మాకు సహచరులు జీవించి ఉన్నవారిని కనుగొని చంపండి అన్నీ ముందే చెప్పాను డెవిల్స్ సామ్రాజ్యాన్ని నాశనం చేయడమే ఇది అంత సులభం కాదు ఓహ్ నా మెదడు కూడా మానవ కుటుంబాన్ని ఎవరు నాశనం చేసేవారు కెన్ మరియు అహ్లువాలియా మరియు షెరావత్ కుటుంబాన్ని తన పాదాల ముందు నమస్కరించేలా చేయగలడు మనిషి నేను ముందు కంటే తక్కువ శక్తి కలిగి ఉండాలి బ్లాక్ కోబ్రా గ్యాంగ్లోని చిన్న సభ్యుల గురించి మాకు చెప్పారు నెమళ్లను లక్ష్యంగా చేసుకుని ఆపై మీ బ్లాక్ కోబ్రా ముఠాలో పురుషులు గూఢచర్యం చేస్తున్నారు తద్వారా మనం దెయ్యాల నుండి రక్షించబడతాము లొకేషన్ గురించి తెలుసుకుంటూ ఉండండి కానీ దెయ్యం ఢిల్లీలో ఉందని మీరంతా అనుకున్నారు లేకపోతే ఢిల్లీనే ఎందుకు సొంతం చేసుకోకూడదు పట్టుబడతారు కానీ మీరందరూ దానిని మర్చిపోతారు ఆయన వెనుక సింగ్ కుటుంబం ఉందని చెప్పుకొచ్చారు ప్రపంచంలో ఎవరి శక్తి సింగ్ కుటుంబం ఇది గుడ్డి రహస్యం మీరందరూ ఏమనుకున్నారు సింగ్ శక్తివంతమైన కుటుంబం భూమిపై మాత్రమే కాదు యోధుల ప్రపంచంలో అతని బలం యొక్క ఇనుము ఇది కూడా సింగ్ కుటుంబానికి చెందిన రాజుగా పరిగణించబడుతుంది అతని కుటుంబం యొక్క పూర్తి బలం గురించి మనకు తెలిసి ఉంటే మనం పెద్దవాళ్లం సంస్థ గర్వించదగిన అంపైర్ చాలా శక్తిని పొందుతాడు అతను శక్తివంతమైన ఇనుమును కూడా నమ్ముతాడు అతను సింహం కాదా కుటుంబ శక్తితో పోలిస్తే ఇడియట్ ఏమీ కాదు అవును ఆ సింహం మీకు తెలిసి ఉండాలి రాజవంశ యోధుల ప్రపంచంలో యుద్ధ ఆర్ట్ సెయింట్ ఒక నిపుణుడు మరియు ఆ రకమైనది నిపుణుల ముందు యోధుల ప్రపంచం అత్యంత శక్తిమంతులకు ప్రజలు తల వంచి నమస్కరిస్తారు ప్రజలు అతన్ని కించపరిచే ధైర్యం చేయరు మీరందరూ ఇక్కడ హాజరైతే మిమ్మల్ని మీరు ఉంచుకోండి మీరు నన్ను పవర్ షార్క్ లాగా ఆలోచిస్తున్నారు సరియైనదా కుటుంబం అంటే ఎంతటి బావి ఒక్క ఊపులో సొరచేపలన్నింటినీ మింగగలదు వృద్ధుడు తన మాటలు చెప్పిన తర్వాత క్షణం మౌనంగా ఉంది ఆ వ్యక్తి సైలెంట్ అయిన వెంటనే ముసుగుతో ఎర్రటి కళ్ళ మనిషి తన గొంతులో కోపంతో అది చాలు అన్నాడు మేము విన్నాము కాబట్టి ఇది పూర్తయింది మీరు విన్నారు మీరు ఏమి ఆలోచిస్తున్నారా అని మీరు కనుగొనబోతున్నారా నాకు కోపం వచ్చింది ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరూ మీరు బహుశా ప్రజలను చంపబోతున్నారు నేను ఎన్ని కష్టాలు పడ్డానో మరిచిపోతున్నావా నేను రక్తం త్రాగాలనే కోరికను ప్రతిఘటిస్తున్నాను మరియు ఉంటే నేను నాపై నియంత్రణను వదులుకున్నాను కాదా కాబట్టి ఇక్కడ ఉన్న ప్రజలందరి రక్తం తాగిన తర్వాత ఆ వ్యక్తి ఇలా చెబితే నా ప్రాణం తీస్తాను ఆ వెంటనే ఆ వ్యక్తి ఎర్రటి కళ్ళు ఎర్రగా మారాయి ఆ ఎర్రటి కళ్ళు కాంతితో మెరుస్తాయి ముసలివాడి మాట విన్నాక ఆ ముసలావిడ అతని కళ్లలో హత్యాకాండ ఎర్రటి కళ్లతో ఉన్న వ్యక్తిని చూస్తూ వాంపైర్ కింగ్ అతనికి తీవ్రమైన స్వరంతో చెబుతాడు ఇది రాత్రి మీ నాలుకను పట్టుకోండి ఇది చెప్పకండి మీరు మనుషుల మధ్య ఉంటే ఊహించుకోండి మీరు చిరంజీవులు కనీసం ఇక్కడ కూర్చున్న ప్రతి వ్యక్తి అతను దిగువ ఆకాశం యొక్క యోధుడు మరియు మీరు దీన్ని మరచిపోతారు
నేను అగ్ని మండలానికి చేరుకోగలనని కోరుకుంటున్నాను. నేను మార్షల్ ఆర్ట్స్ మాస్టర్ అయ్యాను. నేను మిమ్మల్ని 60 ఎత్తుల్లో తెలుసుకోవాలనుకుంటున్నాను. నేను వారిని తోడేలు రాజు అల్దోతో చంపగలను. మీ స్నేహితుడిని అదుపులో ఉంచుకోండి. లేకుంటే ఏమిటి? అతనిని ఎవరు చంపుతారో ఎవరికి తెలుసు మరియు బహుశా మిమ్మల్ని నేను యోధుల ప్రపంచానికి చెందినవాడినని మీరు మరచిపోతున్నారా? నేను కలిగుఫా విద్యాపీఠానికి చెందినవాడిని మరియు అయితే ఏదైనా జరిగితే, బ్లాక్ కేవ్ విశ్వవిద్యాలయం దీని గురించి మీరు ఏమి చెబుతారు? ఆ వృద్ధుడిలా జాగ్రత్తగా ఆలోచించండి. కలిగుఫా విద్యాపీఠం పేరు తీసుకుంటే అందరి ముఖాలు రంగు మాడిపోయాయి. జో కూడా ఇప్పుడు వాంపైర్ కింగ్ ఐజాక్ గుర్రం వృద్ధుడితో వాదించాడు. అతని కళ్ళలో కూడా భయం కనిపించింది. నాకు ఇష్టం లేకపోయినా మౌనంగా తల వంచుకున్నాను. ఆ వ్యక్తి ఇలా చెప్పడానికి కూర్చున్నాడు. వెంటనే అక్కడ పూర్తి నిశ్శబ్దం ఆవరించింది. ఆ ముసలావిడ అందరిపైన కన్నేశాడు. చుట్టూ తిరిగి నిశ్శబ్దంగా కళ్ళు మూసుకున్నాడు. అతను అక్కడ కూర్చున్నాడు కానీ అకస్మాత్తుగా అతను వృద్ధుడి కళ్ళు వెంటనే తెరుచుకున్నాయి. అతని కళ్ళలో ఆశ్చర్యం స్పష్టంగా కనిపిస్తోంది. ఆ పెద్దాయన ఒక్కసారిగా కళ్ళు తెరిచాడు. దీని కారణంగా అక్కడ కూర్చున్న ప్రతి వ్యక్తి పదునైన అనుభూతి చెందాడు. అంత హఠాత్తుగా గాలి వీచింది. అక్కడ కూర్చున్న ప్రతి ఒక్కరూ బలమైన గాలిని అనుభవిస్తున్నారు. ప్రజలు వృద్ధుడిని చూస్తున్నారు. అతని కళ్ళలో ఇప్పుడు ఆశ్చర్యం కనిపించింది. వణుకుతున్న పెదవులతో అందరినీ హెచ్చరిస్తున్నాడు. చాలా శక్తివంతమైన దైవిక శక్తి చెప్పారు. ఆ వ్యక్తి చాలా స్వచ్ఛంగా ఈ వైపు వస్తున్నాడు. నేను పూర్తిగా చెప్పే శక్తిని అనుభవిస్తున్నాను. ఆ వ్యక్తి ఖచ్చితంగా యోధులలో ఒకడని నేను చెప్పగలను. ప్రపంచం కంటే బలమైన యోధుడు ఉన్నాడు. అతని బలం, ఒత్తిడిని అనుభవించడం ద్వారా నేను చెప్పగలను నేను అదే యోధుడిని మరియు మార్షల్ ఆర్ట్స్ నిపుణుడిని. లేక ఆ ముసలావిడ తన పైన యోధుడా? ఈ వ్యక్తిని వింటూ అక్కడ హాజరు కూర్చున్న వారందరి కాళ్ల తాళం నేల జారిపోయింది. భయంతో నోరు తెరిచారు. ఈ వృద్ధుడి నుండి మాత్రమే అతను తెలుసుకున్నాడు అగ్నిగోళాన్ని మించిన శక్తి ఉందని. ప్రపంచమే మార్షల్ ఆర్ట్స్ డిసీల్ మార్షల్ ఆర్ట్స్ స్కాలర్ మార్షల్ ఆర్ట్స్ నిపుణుడు మార్షల్ ఆర్ట్స్ మాస్టర్ మార్షల్ ఆర్ట్స్ గ్రాండ్ మాస్టర్ కూడా ప్రస్తుతం మరియు మార్షల్ ఆర్ట్స్ గ్రాండ్ మాస్టర్ పైన మరో 2 శక్తులు ఉన్నాయి. యోధులకు వివిధ శక్తులు ఉన్నాయి. ఆయనను లోక దేవుడు అంటారు. ఆరవ్ తన కారులో ప్రజలతో కలిసి కూర్చున్నాడు. షడ్రకు వచ్చిన వెంటనే నీ శక్తులు ఎవరూ లేని కారణంగా దానిని తెరిచి ఉంచుతుంది. మానవులు బలం లేదా యోధుల ప్రపంచంలో ఉంటే మీరు ప్రపంచంతో పరిచయం కలిగి ఉంటే, ఆ పైన చాలా ఒత్తిడి ఉంటుంది. అందుకే ఆరవ్ సింగ్ కుటుంబానికి చెందిన అంగరక్షకులు మాత్రమే ఆయన వెంట ఉన్నారు. ఎవరి శక్తి ఏ విధంగా ఉంటుంది? యోధుల ప్రపంచం లేదా ప్రపంచం నుండి సంబంధం లేదు. అతను సాధారణ మార్షల్ మాత్రమే. అతను కళలో నిపుణుడు. ఆధునిక ఆయుధాలతో అమలు చేశారు కానీ శక్తి ప్రపంచంలోకి ప్రవేశించిన తర్వాత ఆయుధాలను తాకడం నిషేధించబడింది. ఎందుకంటే మీరు శక్తి ప్రపంచంలోకి వస్తే ఒక యోధుడు శ్రద్ధగా పనిచేస్తే అతను ఈ ఆధునిక ఆయుధాలను కూడా ఓడించగలడు. అయితే వారందరికీ ఆరవ్ పూర్తి భిన్నంగా ఉన్నాడు. అతనికి తుపాకులంటే భిన్నమైన ప్రేమ. అయితే తుపాకులు ఎక్కడున్నాయో అతనికి తెలుసు. మీ బలాన్ని ఎక్కడ ఉపయోగించాలి? ఆరవ్ యొక్క ప్రకాశాన్ని అనుభవించండి. ఆ వృద్ధుడికి ఆరవ్లోని శక్తిని చూపించు. నేను ఊహించాను కానీ తెలియదు అన్నింటికంటే. వారి వైపు ఏ యోధుడు అంత శక్తిమంతుడు? వస్తోంది కానీ ఆ యోధుని స్వచ్ఛమైన శక్తి. ఆ పెద్దాయన చాలా ఫీల్ అయ్యాడు. అతను యోధ సింహం కుటుంబానికి చెందినవాడని వెల్లడించారు. ఎందుకంటే అతను యోధుల ప్రపంచం. నేను అక్కడ ఉన్నప్పుడు అతను సింగ్ కుటుంబం అని విన్నాడు. దేవుడు ఆశీర్వదించాడు. శక్తి అందరి నుండి శుద్ధి చేయబడుతుంది మరియు వారి బలం మరియు సాంకేతికతలో విరామం ఉండదు మరియు యోధుల ప్రపంచానికి వచ్చిన తర్వాత అందరూ ఉంటే అని స్పష్టంగా పేర్కొన్నారు. ఎవరైనా ముందు అలాంటి స్వచ్ఛమైన శక్తి యోధుడు కూడా వస్తాడు. యోధుడు బలం బలహీనంగా ఉండవచ్చు కానీ ఇప్పటికీ వారి ముందు తలవంచవలసి ఉంటుంది. వృద్ధుడు వెంటనే శక్తిని అనుభవించాడు. తన పెద్ద కుర్చీలోంచి దిగి వెంటనే తన మోకాళ్లపై కూర్చుని ఆ వృద్ధుడికి శిరస్సు వంచి నమస్కరిస్తాడు. ఈ చర్య అక్కడ ఉన్న ప్రతి ఒక్కరినీ షాక్కు గురి చేసింది. అక్కడ ఉన్న వ్యక్తిని ఆశ్చర్యపరిచాడు. ఇంత జరిగినా పెద్దాయన ఏమీ అర్థం చేసుకోలేకపోయాను. మనిషి ఎవరి ముందు మోకాళ్లపై నిలబడ్డాడు? ఆ వృద్ధుడు తల వంచుకుని కూర్చున్నాడు. వెంటనే వణుకుతున్న స్వరంతో అంటాడు సింగ్ ఖాన్ యొక్క ఉన్నతాధికారి దయచేసి నన్ను క్షమించండి. మీ కుటుంబానికి లేదా మీ కుటుంబ సభ్యులకు రాజు హాని చేయాలనే ఉద్దేశ్యం లేదు. మీ సింహరాశి కుటుంబానికి హాని కలిగించే వారు వీళ్లంతా మేధావులు. నేను మీ ముందు ఉన్నాను.
దయచేసి నా ప్రేమను నేను అప్పగించుకుంటాను, దయచేసి ఈ పెద్దాయన మాటలను క్షమించండి. అది విని అక్కడున్న అందరి ముఖాలు కాని అకస్మాత్తుగా విచిత్రమైన భావాలు ఉన్నాయి. తన కారులో కూర్చున్న ఆరవ్ ముఖం మీద 12 ఏళ్ల వయసులో ఆరవ్ శరీరంలో చిరునవ్వు కనిపించింది. యోధులు ఒక్కటైతే ఆరవ్ సొంతం కుటుంబం యొక్క బలం మరియు చరిత్ర గురించి తెలుసుకోండి. ఇది జరుగుతున్నప్పుడు మరియు ఆరవ్ 2 వారాలు సమాధిలోకి వెళ్లగానే కుటుంబ సభ్యులను కలవాల్సి వచ్చింది. యొక్క చరిత్ర గురించి పూర్తి సమాచారాన్ని పొందండి. వెళ్ళి ఈ 2 వారాల్లోనే అరబ్ కుటుంబం యొక్క రహస్యమైన పద్ధతులను కూడా పాటించండి. అప్పుడు అతను తన అని కూడా తెలుసుకున్నాడు. యోధుల ప్రపంచంలో సింగ్ వంశం కూడా అతను టాప్ ర్యాంక్లో ఆరవ్ తర్వాతి స్థానంలో ఉన్నాడు. నాగ వంశానికి రాజు అయితేనే అని తేలిపోయింది. తన వద్ద లేకపోయినా అధికారం ఇంకా ఉంది. కానీ ఎక్కడో ఇప్పుడు అతను గ్రహించాడు అతనికి ఎంత పెద్ద బాధ్యత ఉంది సింగ్ కుటుంబ వ్యవహారాలను నిర్వహించడానికి మరియు పాము వంశం కాని సింహ వంశాన్ని రక్షించడం. నాగవంశం నుండి ఎక్కడో వాసుకి చరిత్ర కనెక్ట్ చేయబడింది మరియు దీని తర్వాత అతను కనుగొన్నాడు మిగిలిన నాగవంశం అతని వాసుకి నవాంశకు చెందినదని. వాసుకి సర్పవంశంలో శేషించినందున వారు శత్రువులు. పాము రాజవంశానికి చెందిన ఇతర పాము రాజు మాత్రమే పాతాళలోకంలో ఉన్న ఆ రాక్షసుడితో యుద్ధం చేయడానికి మరియు అతను దాదాపు 7 సంవత్సరాలు పోరాడాడు నుండి నడుస్తున్న మరియు ఏ పాము రాజవంశానికి చెందినవాడు కాదు. నాగరాజు తిరిగి రాలేదు, అందుకే అందరూ అని సర్ప వంశానికి చెందిన సర్పాలు వాసుకిని తలచుకున్నాయి. నవాంశ నాగరాజు పాతాళలోకపు రాక్షసులను ఓడించాడు. వారితో కలిసి వారి పాము రాజులను చంపడానికి చంపి అందరినీ చంపిన తర్వాత తనను తాను రక్షించుకోవడానికి వాసుకి నాగవంశం యొక్క నాగరాజు ఎందుకంటే నేను పాతాళంలో ఉండిపోయాను మిగిలిన సంగతి కూడా సమయ్ ఆరవ్కి తెలిసింది. నాగవంశ్ తన రెండవ నాగరాజులను ఎన్నుకున్నారు. అందుకే ఆరవ్పై నా పాము రాజ్యం బాధ్యత తీసుకున్నాను. రక్షించాల్సిన బాధ్యత అందరిపైనా ఉంది. వారి నాగరాజు ఇంకా ఉన్నాడని భరోసా ఇవ్వవలసి వచ్చింది. ఆరవ్ తన పాము వంశాన్ని కాపాడుకోవడానికి సజీవంగా ఉన్నాడు. బాధ్యత ఉంది మరియు ప్రతి ఒక్కరూ కూడా దానిని విశ్వసించారు. తమ నాగరాజు బతికే ఉన్నాడని వాళ్ళు భరోసా ఇవ్వలేదా? ఆ పెద్దాయన ఆరవ్ కార్లో కూర్చున్నాడు. మీ తలలో మానవ స్వరం వినిపిస్తే ఆరవ్ మొహంలో చిన్నగా నవ్వింది. ఆరవ్ మనసులో ఒక టెక్నిక్ని ఉపయోగిస్తున్నాడు. ఏం చేసినా ఇప్పుడు మనసు చెబుతుంది అవును, కానీ మీరు నా సింగ్ కుటుంబాన్ని అవమానించారు. నేను కళ్ళు పైకెత్తి అతి పెద్ద తప్పు చేశాను. అక్కడ సింగ్ కుటుంబానికి చెందిన రాజు ఆరవ్ సింగ్ హాజరైన ప్రతి ఒక్కరూ 10 నిమిషాలు మాత్రమే వేచి ఉండాలి. వారిలో ఎవరైనా బతికి ఉంటే నేను వెళ్తే నేను అతనిని నంద్ నగరిలో వదిలివేస్తాను. ఆ భవనంలో ఆ వృద్ధుడి జీవితం. అక్కడ ఉన్న ప్రజలందరూ ఈ చర్యను చూశారు, ఆశ్చర్యపోయారు. కానీ మరుసటి క్షణం అందరూ ఆ భవనంలో ఒక శక్తివంతమైన స్వరం ప్రతిధ్వనించింది. ఆ పెద్దాయన ఆ శబ్దం చేసినప్పుడు కథ మొత్తం వినగానే అతని మొహం పాలిపోయింది. ఆ భవనంలో కూర్చున్న వారందరూ వెళ్ళిపోయారు. ఈ వాయిస్ యజమానిని కనుగొనడానికి మీ తలను ఇక్కడ మరియు అక్కడ తిప్పండి. వారి కోసం వెతికినా ఎవరూ దొరకలేదు. మరుసటి క్షణం కనిపించలేదు. అక్కడ కూర్చొని అలాంటి చర్య జరిగింది. ప్రతి మనిషి నుదుటి నుండి చెమట ప్రవహించడం ప్రారంభించింది. ఒక్కసారిగా అక్కడ కూర్చున్న వారందరి మృతదేహాలు. అయితే వారందరిపై తీవ్ర ఒత్తిడి మొదలైంది. తమపై ఎవరో ఉన్నట్లు భావించాడు. మీరు ఒక పెద్ద పర్వతాన్ని మరియు ప్రతి ప్రయాణాన్ని ఉంచారు. కాలక్రమేణా వారి శరీరంపై ఒత్తిడి అక్కడ కూడా బరువు పెరగడం మొదలవుతుంది. ఆ ఒత్తిడిని భరించేందుకు అందరూ ప్రయత్నిస్తున్నారు. 2 నిమిషాల తర్వాత వెంటనే ఆ భవనం చుట్టూ కార్ల పెద్ద సర్కిల్ రక్షణ కోసం కాన్వాయ్ ఆ భవనాన్ని చుట్టుముట్టింది. అంగరక్షకులందరూ అతని పట్ల అప్రమత్తంగా ఉండేవారు. అప్పటికే వారిపై బుల్లెట్లు పేలడం ప్రారంభించాయి. మరియు అందరి మృతదేహాలు ఒక్కొక్కటిగా పడిపోయాయి. ఈ ప్రమాదకరమైన మరణ దృశ్యం ప్రారంభమైంది. ఇది చూసిన చుట్టుపక్కల వారు వెంటనే పరుగులు తీశారు. ఆరవ్ శరీరం నుండి ప్రసరించే ప్రకాశం. ఆరవ్ శరీరం ఒత్తిడి పెరగడం ప్రారంభించింది. నుండి వెలువడే ప్రమాదకరమైన ఒత్తిడి కారణంగా భవనం గోడలకు కూడా పగుళ్లు రావడం ప్రారంభిస్తాయి. ఆరవ్ భవనంలోకి ప్రవేశించిన వెంటనే అతను చేస్తే అతను మాన్షన్లో చాలా మందిని కనుగొంటాడు. ఆరవ్ మరియు ఇతరులు అక్కడ మరియు ఇక్కడ పడుకుని కనిపించారు. అతని గంభీరమైన స్వరంలో మనుషులందరినీ చూస్తోంది. అతను నన్ను చంపబోతున్నాడా? మరియు 2 నిమిషాల్లో అది నేలపైకి వస్తుందని చెప్పాడు. నేను నా ప్రకాశం కోల్పోతే చుట్టూ తిరుగుతున్నాను. నువ్వు వెనక్కి తీసుకోకుంటే నేను చేయి ఎత్తకుండానే జరిగిపోతుంది. బలహీనుల్లో ఒకడు అందరూ చంపబడతారు. ఇలా చెప్పగానే ఆరవ్ ఒక్కసారిగా ఊపిరి పీల్చుకున్నాడు. టేక్స్ మరియు ఎక్స్ స్ట్రీమ్ అతని పూర్తి బలం ఆరవ్ని చాలా చేయమని నెట్టివేస్తుంది. ఆ వెంటనే ఆ వ్యక్తులందరి చర్మం పగిలిపోవడం మొదలైంది.
మరియు వారి ప్రతి రంధ్రం నుండి రక్తం సాకు ప్రారంభమైంది. అక్కడ ఉన్న ప్రతి ఒక్కరూ వ్యక్తి నొప్పితో బిగ్గరగా అరుస్తాడు మరియు వారు అరుస్తూ ఉన్నారు. ఇది చూడటానికి చాలా దృశ్యం. బలహీనమైన హృదయం ఉన్న వ్యక్తి మరింత భయానకంగా ఉన్నాడు. అలాంటి దృశ్యాన్ని చూసి మూర్ఛపోతారు. అక్కడ ఉన్న ప్రజలందరికీ భూమి ఇవ్వవచ్చు. ఆరవ్ పడిపోవడం చూసి అందరి వైపు ఓ లుక్కేస్తాడు. ఆపై మీ బంగారు కత్తిని తీయండి. దీని తర్వాత ఆరవ్ నరకంలోని దెయ్యాన్ని తీసుకుంటాడు. ప్రజల యొక్క ఉత్తమ శరీర భాగాల వలె అతని క్రూరత్వపు భావం నన్ను కుదిపేస్తోంది. దీన్ని బట్టి అతను అని భావించవచ్చు. వాటిని చంపి బ్రతికించడం కాదు. అతను కూడా ప్రజల తలలను వదలడం లేదు మినహా అన్ని ప్రధాన అవయవాలను కత్తిరించింది. దీనివల్ల ప్రజలు ఎప్పుడూ వికలాంగులుగానే ఉంటారు. ఆ తర్వాత ఆరవ్ తన కత్తిని పట్టుకున్నాడు. అది తిరిగి మరియు కొన్ని కనికరంలేని డెవిల్ ఉంచుతుంది. ప్రజల మెదళ్ళు మీ పిడికిలిలా ఉంటాయి. నేను ఆరవ్ని గట్టిగా ఇబ్బంది పెట్టడం మొదలుపెట్టాను. ప్రతి పంచ్ ప్రజల మదిలో చోటు చేసుకుంటుంది. ప్రజలు వెర్రితలలు వేస్తున్నట్లు అనిపించింది. కొద్దికాలంలోనే అరబ్బులు వారికి అలాంటివన్నీ ఇచ్చారు. అతను కూడా లేని పరిస్థితిలో పెట్టాడు. జీవించగలడు మరియు చావలేడు. అవన్నీ ఇప్పుడు సజీవ శవాలుగా మారాయి. మీ మెదడును కూడా ఉపయోగించలేరు. ఆరవ్ వారందరినీ అలాంటి ప్రదేశాలలో కూడా చూశాడు. వారి బలం పూర్తిగా ఉన్న చోట నుండి దాడి చేసింది. వీళ్లంతా పోయి ఇప్పుడు మామూలు మనుషులయ్యారు. వారికి ఇప్పుడు మిగిలింది బలం పేరు మాత్రమే. అప్పుడే కాదు, అక్కడ ఉన్న వ్యక్తిని ఆరవ్ చూశాడు. అతను వృద్ధుడిని ఏమీ చేయలేదు. వృద్ధుడు మరెవరో కాదు. అదే వృద్ధుడు క్రూయిజ్ నుండి క్రిందికి వచ్చిన వ్యక్తి ఉన్నాడు మరియు ఇది వృద్ధుడు నల్ల బంగారం మాత్రమే సంస్థ వ్యవస్థాపకుడు కూడా ఔరత్ మరియు కాళీ కేవ్ యూనివర్సిటీకి చెందిన వ్యక్తి. ఇదే ఆ వృద్ధుడిని చూడగానే ఆరవ్ శిష్యుడు. అలా అయితే ఆరవ్ తన ఛాతీపై ఉన్న బ్యాచ్ని చూస్తున్నాడు. కాళీ గుహ విద్యాపీఠం మనకు ఆసక్తిని కలిగిస్తుందా? పింగ్లా నాగవంశ్ తన బలాన్ని కోల్పోలేదు. నాకు పింగ్లా నాగవంశం యొక్క కొత్త నాగరాజును ఇస్తున్నాను. నేను అతనిని కలవాలి. లేకపోతే నేను ఖచ్చితంగా ఉన్నాను. ఈ సర్ప వంశాలందరూ కలిసి నా నవాంశపై దాడి చేశారు. నేను చేసే ముందు ఒక్క క్షణం కూడా ఆలోచించను. వారందరికీ చెప్పాలంటే మనం ఏదో ఒకటి చేయాలి. మన శత్రువు మనం కాదు. లేకపోతే అన్ని సర్పాలు కలిసి మేము ఒకరినొకరు నాశనం చేస్తాము మరియు వాసుకి నాగవంశ్ దాని మొదటి బాధితుడు అవుతుంది. మరియు నేను అలా జరగనివ్వను. ఈ సర్పములనన్నిటిని లొంగదీసుకొనుటకు నాకు లేదంటే సర్పరాజులందరి మధ్య పోరు జరుగుతుంది. ఇది చాలా స్వయంగా విపత్తును కలిగిస్తుంది. ఇది చెప్పి ఆరవ్ ఆ పెద్దాయన దగ్గరకు వెళ్ళాడు. వెళ్ళి అతని గొంతులో క్రూరత్వంతో బ్లాక్ కేవ్ స్కూల్ యొక్క యోధుడు చెప్పారు. అతను చాలా శక్తివంతంగా మారాడు. లియో కుటుంబాన్ని కూడా చూడండి. వెళ్ళి తన నల్ల గుహ పాఠశాల గురించి చెప్పి ఉండొచ్చు. ఈసారి మహాగురువు సుక్రాంత్ నేను అతని పాఠశాల యోధుడిని కాపాడుతున్నాను. అవును. కానీ తదుపరిసారి మొత్తం విశ్వవిద్యాలయం మాత్రమే. నేను దానిని అంతం చేస్తాను మరియు మీరు దీన్ని నా బెదిరింపుగా తీసుకుంటారు. లేదా హెచ్చరిక ఏదైనా అర్థం చేసుకోవచ్చు. మీరు చేసిన దానికి మీరు శిక్షించబడతారు. ఇలా చెప్పిన వెంటనే మీ చేతులను మాత్రమే ఉపయోగించడం ఒక వృద్ధుడి కుడి చేతిని నరికివేస్తుంది. చెయ్యి కోసుకున్నాక కూడా ఆ ముసలావిడ అతను తప్ప అస్సలు అరవడు. తనను ఆరవ్ చంపలేదని సంతోషించాడు. ఆ వృద్ధుడు వెంటనే ఆరవ్ ముందు మోకరిల్లాడు. ఇచ్చి తల వంచుకుని అంటాడు, నా ప్రాణాన్ని కాపాడినందుకు చాలా ధన్యవాదాలు. ధన్యవాదాలు. నేను మా విశ్వవిద్యాలయంలో గొప్ప వ్యక్తిని. మహాగురువుకి మీ గురించి తప్పకుండా చెబుతాను. పెద్దాయన మాటలు విన్న తర్వాత ఆరవ్ ఒక్కసారి ఆ పెద్దాయన వైపు చూశాడు. హవేలీ మీ రెండు చేతులను మీ నడుము వెనుకకు పెట్టండి. బయటకు వెళ్లి అతని మనుషులందరూ ఆ భవనం రాజ బంగ్లాతో వెళుతుంది. ఆరవ్ నుంచి వచ్చిన తర్వాత మరో 3 రహస్యాలు బయట పెట్టాడు. ఎవరికీ తెలియనప్పటికీ ఆపరేషన్లు చేశారు. ఈ సీక్రెట్ ఆపరేషన్ ఎవరు చేశారు? ఇది దేనికి చేయబడింది? ఎందుకు చేయబడుతుంది మరియు ఇవి సీక్రెట్ ఆపరేషన్ సూత్రధారి ఎవరు? అయితే ఈ ముగ్గురితో ఆరవ్ తన శత్రువులందరినీ ఓడించాడు. ఆపరేషన్ సమయంలో అతను మరణించాడు. మీ శత్రువులందరినీ చంపిన తర్వాత ఆరవ్ లక్షద్వీప్ నుండి అహ్లువాలియా కుటుంబంలో చేరాడు. నేను కూడా నా సోదరుడు మరియు కోడలు తిరిగి పిలిచాను. మరియు ఎటువంటి శబ్దం చేయకుండా ఆరవ్ మరియు ఐశ్వర్య నిశ్చితార్థం జరిగింది మరియు ఆరవ్కి కూడా నిశ్చితార్థం జరిగింది. విశ్వవిద్యాలయం నుండి అతని పేరు తొలగించబడింది మరియు నేను వ్యాపారంపై దృష్టి పెట్టాను. ఆరవ్ సింగ్ కుటుంబానికి చెందిన వ్యాపారం నుండి విడిపోయాడు. ఆరవ్ మరో హోటల్ వ్యాపారం కూడా ప్రారంభించాడు. అతను సింగ్ కుటుంబంలో తన హోటల్ను కూడా గెలుచుకున్నాడు. నా కొత్త వ్యాపారంలో అందరినీ ఇన్వాల్వ్ చేశాను.
మరియు అన్ని హోటళ్ల పేరు మార్చారు. ఆరవ్ తన కొత్తదనంతో స్వర్గధామం చేశాడు. వ్యాపారం పేరు ప్యారడైజ్ హోటల్ మరియు ఆరవ్ ఒక నెల పాటు నిరంతరంగా రెస్టారెంట్ ఉంచాడు. అతను తన వ్యాపారం గురించి ఆలోచిస్తున్నది ఇదే. ఇప్పుడు మీ అన్న, కోడలు ఆరవ్ని ఎలా విస్తరించాలి? ఒకరితో పాటు రాయల్ బంగ్లాలలో నివసించారు. చంద్రశేఖర్ అహ్లూవాలియా ఒక నెల తర్వాత హఠాత్తుగా మీకు చాలా షాకింగ్ న్యూస్ అందించండి. ఇది విన్న ఆరవ్ ఒక నెలలో ఆశ్చర్యపోయాడు. ఆరవ్ తనను తాను నిలబెట్టుకోవడానికి చాలా ప్రయత్నించాడు. నేను చాలా ఎక్కువ ధ్యానం చేశాను మరియు అకస్మాత్తుగా నేను మొత్తం 7 చక్రాలను మేల్కొల్పడం వల్ల దీంతో ఆరవ్ మానసికంగా కుంగిపోయాడు. నేను ఈరోజు ధ్యానం చేస్తూ ప్రశాంతంగా ఉండేవాడిని. ఇప్పటి వరకు భారతదేశంలో అలాంటిదేమీ లేదు. చివరిసారి ఆరవ్తో చెలరేగిన వ్యక్తి గొప్ప యుద్ధం కారణంగా ఆరవ్ సింగ్ కుటుంబం, అందుకే యువరాజ్ గుర్తింపు బట్టబయలైంది. ఆరవ్ వ్యాపారంలో ఎవరైనా అడుగు పెట్టారా? చంద్రశేఖర్ వచ్చే ప్రయత్నం చేయలేదు. అహ్లూవాలియా ఆరవ్కి హాబీ న్యూస్గా చెబుతుంది. అవును కొడుకు, నీ కోరిక మేరకు నేను పంజాబ్ వచ్చాను. నేను ప్రతిదీ నిర్వహించాను. కానీ నేపాల్ నుంచి చాలా షాకింగ్ న్యూస్ వస్తోంది. నేపాల్లోని యోధుల ప్రపంచానికి తలుపు అకస్మాత్తుగా తెరుచుకుంది మరియు అక్కడ ఉన్న యోధులు ఇప్పుడు మన ప్రపంచంలోకి ప్రవేశిస్తున్నాను. ఎందుకో నాకు తెలియదు కానీ ఇది నాకు ఇష్టం లేదు. చంద్రశేఖర్ అహ్లూవాలియా మాటలా అనిపిస్తోంది. ఇది విన్న ఆరవ్ కళ్ళు చిన్నబోయాయి. కొంచెం ఆలోచించిన తర్వాత చంద్రశేఖర్ అహ్లూవాలియా చర్యలు తీసుకోవాలని తాత చెప్పారు. బదులుగా మనం ఇప్పుడు వారిపై నిఘా ఉంచాలి. మనం నేరుగా చర్యలు తీసుకుంటే అందరిదీ వీక్షణలోకి వస్తాయి మరియు ఏమైనప్పటికీ చివరిది నెల నుండి పాతాళంలో ఉన్న ప్రజలందరూ దాని కళ్ళు మనపైనే ఉన్నాయి. ఉంటే మంచిది. మేము ఎటువంటి చర్య తీసుకోకూడదు, లేకపోతే అందరూ అదే చేయవలసి ఉంటుంది. ఇందులో కూడా కొంత పరిణామం కనిపిస్తోంది. ఇప్పటికైనా మనం మౌనంగా ఉంటే మంచిది. ఆరవ్ మాటలు విన్న చంద్రశేఖర్ అహ్లూవాలియా కూడా ఏదో ఆలోచిస్తూ అంటున్నాడు. మా చిన్నా, నువ్వు చెప్పే దాంట్లో నిజం ఉంది. ఈ ఉద్యమంపై కూడా పాతాళగంగ కన్ను వేసింది. మీ వ్యక్తులందరితో మాట్లాడటం ద్వారా మీ నెట్వర్క్ని విస్తరించుకోండి. నేను వారిని బలపరుస్తాను మరియు వారిపై నా దృష్టిని ఉంచుతాను. నేను చంద్రశేఖర్ అహ్లూవాలియాను మెయింటెయిన్ చేస్తున్నాను. ఇది విన్న ఆరవ్ ఓకే అన్నాడు. నువ్వు మీకు ఏది సరైనదనిపిస్తే అది చేయండి. ఏదైనా చర్య తీసుకోండి. ఇది చెప్పాక ఆరవ్ ఉరివేసుకున్నాడు. చంద్రశేఖర్ హల్వాల్తో మాట్లాడిన తర్వాత లేదా ఆరవ్ ఫుల్ గ్లాస్ కిటికీ దగ్గరికి వెళ్లాడు మరియు ఆ గ్లాసు పైన చేయి వేసి ఆరవ్ బయట వ్యూస్ చూస్తున్నాడు. ఏదో ఆలోచిస్తూ ఉండగా వెనుక నుండి చేతుల శబ్దం వినిపించింది. ఒక జంట ఆమెను తమ చేతుల్లో పట్టుకున్నారు ఉంది. దీంతో ఆరవ్ ఒక్కసారిగా ఆశ్చర్యపోతాడు. కానీ ఆ మరుసటి క్షణంలో ఆరవ్కి మనోహరమైన ఆట లభించింది. మత్తెక్కించే శబ్దం వినిపిస్తోంది. నా భర్తను కలవరపరిచేలా ఏం జరిగింది? ఆ గొంతు విని ఆరవ్ ఇలా చేస్తున్నాడు. ముఖం మీద చిరునవ్వు కనిపిస్తుంది మరియు ఆరవ్ తన ఛాతీని అనుభవిస్తాడు. కానీ అతను 2 చేతులను గట్టిగా పట్టుకున్నాడు మరియు తన వెనుక ఉన్న అమ్మాయిని తన ముందుకి తీసుకువెళతాడు. ఈ అమ్మాయి ఐశ్వర్య. ఇప్పుడు ఐశ్వర్యను కన్ అని పిలుస్తారు. చెక్కతో చేసిన ఆ గోడకు వ్యతిరేకంగా మరియు ఐశ్వర్య ఒక చేత్తో చెవిలోంచి జుట్టు లాగేసుకుంది. వెనుకవైపు చేస్తున్నప్పుడు చాలా అందమైన శైలి. ఈ ప్రపంచంలో అలాంటిదేమీ లేదని నేను చెప్తున్నాను. మిమ్మల్ని ఇబ్బంది పెట్టే వారు ఎవరూ లేరు. నేను మీ గురించి మరియు అన్నదమ్ముల గురించి ఆందోళన చెందుతున్నాను. మీలో ఒకరికి ఏదైనా జరిగితే నేను వెళ్తే ఏం చేయాలో తోచలేదు. ఇప్పుడు నేను మీకు ఈ విషయాలన్నింటికీ అలవాటు పడేలా చేస్తాను. మీరు సాధారణ వ్యక్తిని వివాహం చేసుకోవాలి. ఇది మానవుడి నుండి కాదు. అది ఎంత మనిషి. ఇది ఎల్లప్పుడూ అన్ని వైపుల నుండి ప్రమాదాలతో చుట్టుముట్టబడి ఉంటుంది. ఆరవ్ మాటలు విన్న తర్వాత అతడిని చుట్టుముట్టారు. ఐశ్వర్య ఆరవ్ చొక్కా బటన్పై తన చేతిని ఉంచింది. ఆమె వరద నిండిన స్వరంతో చెప్పినప్పుడు, మిస్టర్ ఖత్రోన్ కే ఖిలాడి, మీ శత్రువుల పట్ల జాగ్రత్త వహించండి. దయచేసి నన్ను తీసివేయండి మరియు ఎప్పుడైనా నాకు ఇంత హక్కు ఇవ్వండి. కాబట్టి నేను మీ భార్యను. నేను ఐశ్వర్యను. అది విన్న ఆరవ్ మొహం వెలిగిపోయింది. చిరునవ్వు కనిపించింది. కానీ మరుసటి క్షణం ఆరవ్ వెనుక నుంచి బబ్లీ వాయిస్ వినిపిస్తోంది. హే, నేను రాంగ్ టైంకి వచ్చాను. మామయ్య మరియు అత్త ముద్దులు పెడుతోంది అని విన్నాక ఐశ్వర్య మరియు ఆమె సిగ్గుపడటం ప్రారంభించింది. ముఖం గులాబీ రంగులోకి మారుతుంది. కానీ ఈ ధ్వని వినండి. ఆరవ్ చిలుకలు ప్రపంచమంతా తిరిగాయి. ఎవరైనా ఆరవ్ని బెదిరిస్తే ఆమె మేనకోడలు మహి మరియు ఆమెకు కూడా ఈ బబ్లీ వాయిస్ ఉంది. అది తన మేనకోడలు మహి అని వెంటనే వెనుదిరిగాడు. హుయ్ మహి, నువ్వు ఇక్కడ ఏమి చేస్తున్నావు అన్నాడు ఆరవ్ నుండి. ఇది విన్న తర్వాత మహి ఆమె ముఖం మీద చేతులు వేసుకుని నవ్వడం ప్రారంభించింది. అంకుల్, ఆంటీని ఏం చేస్తావో నేను అమ్మకు చెప్తాను.
నేను చేస్తున్నాను మరియు ఉంటే నేను తండ్రికి కూడా చెబుతాను నేను ఎవరికి ఏమీ చెప్పకూడదని మీరు కోరుకుంటున్నారు నేను మీకు చెబితే మీరు నాకు జంబో సైజ్ ఐస్ క్రీం ఇవ్వండి మరియు నాకు పెద్ద చాక్లెట్ ఇప్పించండి లేకపోతే నేను మీదే అవుతాను మహి మాట వినమని అందరికీ చెబుతాను. తర్వాత ఆరవ్ నవ్వుతూ అన్నాడు అప్పుడు ఏమైంది నా గురించి చెప్పు. నేను నా భార్యను ముద్దు పెట్టుకున్నాను. ఇప్పుడు వెళ్ళమని చెప్పు ఆరవ్ మాటలు విన్న తర్వాత వెళ్ళి మహికి చెప్పు. ఆమె కళ్ళు చిన్నగా చేసి ఆరవ్ వైపు చూస్తుంది. అది చేస్తున్నప్పుడు ఆమె ఒకసారి చూడండి అప్పుడు నేను దీన్ని చేస్తాను అని చెప్పింది ఈ విషయానికి నానుతో కూడా మహి గురించి చెబుతాను. ఆరవ్ విని ముఖం మీద పడుకున్నాడు అతను చిరునవ్వుతో ఓ నా తల్లి అంటాడు. మీకు చాక్లెట్ మరియు ఐస్ క్రీం కావాలా? నోరు మూసుకుని ఆరవ్ చెప్పేది వినండి. తర్వాత మహి ముఖం మీద చెయ్యి వేసుకుని నవ్వుతుంది. ఆపై మీ బొటనవేలుతో సరే గుర్తును చూపించండి. ఆరవ్ ఎవరితోనో ఉన్న ఆమె అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. భయపడలేదు కానీ నేటికి అతను ఒక కుటుంబంలో నివసించారు. అందుకే నా పెద్దవాళ్లతో ఇలా మాట్లాడడం సిగ్గుచేటన్నారు నేటి ప్రపంచం ఎంత వచ్చినా వచ్చేది ఎందుకు ఆధునికంగా మారి ఉండవచ్చు కానీ భారతదేశంలో ఇప్పటికీ నా తల్లిదండ్రులు మరియు తాతామామల నుండి ఇలాగే ఉంది అందరూ మాట్లాడటానికి భయపడ్డారు మరియు తల్లి అందుకే ఎవరితోనైనా ఆమె చెప్పేది. మహి చంద్రశేఖర్ అక్కడ ఉంటాడని ఆరవ్ భయపడ్డాడు. 1-2 ఇచ్చి అహ్లూవాలియాకు ఏమీ అనకండి. ఇవ్వండి ఎందుకంటే ఆ తర్వాత చంద్రశేఖర్ అహ్లూవాలియాతో వ్యవహరించడంలో కొంత ఇబ్బంది ఆరవ్ గట్టిగా ఊపిరి పీల్చుకుంటూ ఉండవచ్చు మహి అప్పుడే వెళ్తున్న మాహిని చూస్తుంది వెళ్ళిన వెంటనే వెనుక నుండి ఆరవ్ ఐశ్వర్య వాయిస్ అప్పుడు వినబడింది మిస్టర్ ఖత్రోన్ కే ఖిలాడి తొలి బంతికే ఆలౌట్ అయ్యాడు ఐశ్వర్య మాటలు విని ఆరవ్ వెనక్కి తగ్గాడు. తిరగేద్దామా? అతని కళ్లలో అల్లరి ఐశ్వర్య కళ్లలో అల్లరి చూస్తోంది మరియు వెనక్కి తిరిగేటప్పుడు ఆమె లేదు అని చెప్పింది ఆరవ్. అస్సలు కాదు. లేకపోతే ఒక్కసారి చూడండి. ఐశ్వర్య మాటలు విన్న తర్వాత ఆరవ్ రెడీ నేను నవ్వుతూ చెబుతున్నాను నేను ప్రమాదపు ఆటగాడిని కానీ నీకెందుకు? నువ్వు అడవి పిల్లిలా ప్రవర్తించి నన్ను తిడుతూ ఉంటావు. నేను వెళ్ళి మా మామగారిని నువ్వు ఎక్కడున్నావని అడగాలి. నేను చిన్నగా ఉన్నప్పుడు అడవి పిల్లి లేదు ఈ విషయాన్ని చెప్పిన వెంటనే ఆరవ్ ఐశ్వర్య తన చేతుల్లో గట్టిగా పట్టుకుంది ఆరవ్ చేతుల నుండి తప్పించుకోవడంలో ఐశ్వర్య విఫలమైంది ఆరవ్ ఐశ్వర్యను రమ్మని ప్రయత్నించాడు పెదవులకు దగ్గరగా వెళ్లడం ప్రారంభించండి. కానీ తర్వాత ఆ సమయంలో ఆరవ్ బయట ఏదో చూస్తున్నాడు ఇది చూసిన ఆరవ్ కళ్ళు ఆశ్చర్యంతో పెద్దవి అయ్యాయి. వెంటనే ఐశ్వర్యని నడుము మీద నుండి చదివేసి వెనక్కి తిరిగింది. వెళ్ళి తన నడుముని గాజు గోడకి ఆనించాడు ఐశ్వర్య ఆరవ్ కళ్ల నుండి వెనక్కి తిరిగింది ఆమె అల్లరి చూసి వెనక్కి తిరుగుతూ చెప్పింది కాదు కాదు ఆరవ్ లేకపోతే అస్సలు కాదు ఐశ్వర్య మాట విని కొరుకుతాను చూడండి. నవ్వుతూ అన్నాడు ఆరవ్ నేను ప్రమాదపు ఆటగాడిని కానీ నువ్వు అడవి పిల్లిలా నటించి నాకెందుకు? నేను వెళ్ళి మా మామగారిని నువ్వు ఎక్కడున్నావని అడగాలి. నేను చిన్నగా ఉన్నప్పుడు అడవి పిల్లి లేదు ఈ విషయాన్ని చెప్పిన వెంటనే ఆరవ్ ఐశ్వర్య తన చేతుల్లో గట్టిగా పట్టుకుంది ఆరవ్ చేతుల నుండి తప్పించుకోవడంలో ఐశ్వర్య విఫలమైంది ఆరవ్లా కాకుండా ఐశ్వర్య ప్రయత్నిస్తుంది పెదవులకు దగ్గరగా వెళ్లడం ప్రారంభించండి. కానీ తర్వాత ఆ సమయంలో ఆరవ్ బయట ఏదో చూస్తున్నాడు ఇది చూసిన ఆరవ్ కళ్ళు ఆశ్చర్యంతో పెద్దవి అయ్యాయి. వెంటనే ఐశ్వర్యని నడుము మీద నుండి చదివేసి వెనక్కి తిరిగింది. వెళ్ళి తన నడుముని గాజు గోడకి ఆనించాడు మరుసటి క్షణం పదునైన వస్తువును పక్కకు తిప్పేస్తాడు. గ్లాస్ పగలగొట్టి ఆరవ్ వీపుపై కొట్టాడు. గ్లాస్ పగిలిపోవడం చూసి ఆరవ్ కంగారుపడ్డాడు. ఈ అద్దం ఎందుకంటే మరింత ఆశ్చర్యం ఈ గాజు బుల్లెట్ ప్రూఫ్ కంటే బలంగా ఉంది రైఫిల్ బుల్లెట్ కూడా దానిని ఛేదించలేకపోయింది ఆరవ్ వెంటనే అతని శరీరాన్ని తనిఖీ చేస్తాడు ఒక మచ్చ తన నడుముపై గుచ్చుకున్నట్లు గ్రహించాడు. లోపలకి చొచ్చుకుపోయిన నల్లటి పొగమంచు అది చూసి ఆరవ్ ఆశ్చర్యపోయాడు కత్తితో పొడిచిన తర్వాత కూడా అతని శరీరం నుండి రక్తం అది బయటకు రావడం లేదు కానీ చుట్టూ రక్తం ఉంది అతని రక్తం మెల్లగా నల్లబడుతోంది అర్ఫ్ నల్లగా మారుతున్నాడు మరియు వెంటనే అర్థం చేసుకున్నాడు. ఆ బాకుపై ఎవరో విషం పెట్టారని దీని గురించి ఆలోచిస్తూనే ఆరవ్ కళ్ళు చిన్నబోయాయి. ఆరవ్ దాని గురించి ఆమె కంటే ఎక్కువగా ఆలోచిస్తున్నాడు. అప్పటికే అతని కళ్ల ముందు చీకటి వ్యాపించింది అది తన చుట్టూ ఉన్న ఖాళీని గుండ్రంగా చేస్తుంది ఆమె తిరుగుతున్నట్లు అనిపించింది. ప్రపంచం తిరుగుతోంది ఉంటే అస్సలు ఆలోచించదలుచుకోలేదు ఆర్వ్య ఐశ్వర్యకు బదులుగా ఈ బాకు కొట్టి ఉంటే అతను మూర్ఛపోయే దశలో ఉంటే. కాని అతని కళ్ళు కోపంతో నిండిపోయాయి ఆరవ్ చేసిన ఆకస్మిక చర్య వల్ల ఐశ్వర్య ఎర్రబడింది ఐశ్వర్య చాలా ఆశ్చర్యపోయింది అతని ముఖం సిగ్గుతో ఎర్రబడింది.
బహుశా ఆరవ్ ఆమెను తన చేతుల్లోకి తీసుకుంటున్నాడు. అందుకే తన చేతలు కూడా కావాలి. ఆమె దానిని తెరిచి అతని నడుము మీద కానీ పక్కన పెట్టింది. ఆమె ఆరవ్ నడుముపై ఒక హ్యాండిల్ అనిపించిన క్షణం ఐశ్వర్య ఆ హ్యాండిల్ను అనుభవిస్తుంది. అర్థం చేసుకోవడానికి ఎక్కువ సమయం పట్టదు, కానీ చాలా వరకు అత్యంత ఆశ్చర్యకరమైన విషయానికి జరిగింది. అది గ్లాసు పగలగొట్టే సమయంలో ఆ బాకు అస్సలు శబ్దం చేయలేదు మరియు అతనింతగా బాకు సైజు అద్దం సైజులోనే ఉంది. విరగగానే అది ఆరవ్ నడుములోకి కూరుకుపోయింది. ఆరవ్ హఠాత్తుగా ఫీలయ్యాడని ఐశ్వర్యకి వెంటనే అర్థమైంది. ఐశ్వర్య ఎందుకు అలాంటి చర్య తీసుకుంది? ఆ మరుసటి క్షణమే కళ్ళన్నీ నీళ్లతో నిండిపోయాయి. అతని కంటి నుండి కన్నీరు కారింది మరియు అతని చెంప మీద పడింది. అతను నేలపై పడబోతున్నాడు మరియు తరువాత ఆ కన్నీటిని నేలపై పడకుండా ఒక చేయి అతను మాత్రమే ఈ చేతిని ఆపుతాడు. అది ఆరవ్. తర్వాత ఆరవ్ మరొక చేతిని ఉపయోగించి ఐశ్వర్యని అతని నుండి దూరం చేస్తుంది మరియు ఐశ్వర్య కళ్ళలోకి చూస్తూ నాకు ఏమైంది అని ప్రేమగా చెప్పాడు. దీంతో అడవి పిల్లి భయపడింది. మీది ఆరవ్ సింగ్ యువరాజ్. ఆరవ్ సింగ్ ఎవరికి మరణం కూడా చంపదు మరియు ఇది ఒక సాధారణ బాకు నన్ను చంపుతుంది. నా గురించి నాకు బాధ లేదని ముందే చెప్పాను. ఇది ప్రతి ఒక్కరికి చెందినది మరియు ఈ దాడి మీపై ఉంది. దీని గురించి మీరు ఏమనుకుంటున్నారు? ఎవరేమనుకున్నా విషయాన్ని అలాగే వదిలేస్తాను. చిత్రగుప్తుడు దాడి కారణంగా మరణించాడు. మీరు సుఖంగా ఉన్నారని డైరీలో పేర్కొన్నారు. మీ గదికి వెళ్లి స్నానం చేయండి. ఇలా చెప్పగానే ఆరవ్ మనసు శాంతించింది. చొక్కా తీసి బాత్రూంకి వెళ్లాడు. ఆరవ్ బాత్రూం డోర్ తెరవడం మొదలు పెట్టాడు. అప్పుడే ఐశ్వర్య ఆరవ్ని కలుసుకుంటుంది. ఇది మా బంధానికి నాంది మాత్రమే అని ఆరవ్ చెప్పాడు. మరియు మీరు సంతృప్తి చెందాలని నేను కోరుకుంటున్నాను. జీవితం నన్ను ఆదరిస్తే ఇదంతా చేయగలవా? నాకు విషయాలు తప్ప సాధారణ జీవితం ఉంది, కలిసి జీవించలేను. ఈ ఆరవ్ ఏమి ఉంచాడు? ఫైట్లో ఐశ్వర్య నుండి ఈ మాట వినడం. దీని తర్వాత ఆరవ్ అడుగులు అక్కడితో ఆగిపోయాయి మరియు మిశ్రమ భావోద్వేగాలు అతనిలో వస్తాయి మరియు ఆరవ్ తిరిగి ఐశ్వర్య వైపు చూశాడు. మీ వెనుక బాకు మీ శరీర బలాన్ని ఉపయోగించి చేతిని ఉపయోగించకుండా బాకును బయటకు తీస్తాడు. బయటకు వచ్చిన వెంటనే ఆరవ్ వెనుక నుండి రక్తం బయలుదేరడం ప్రారంభించాడు, కానీ ఆరవ్ దాని గురించి ఆందోళన చెందుతాడు. పెద్దగా ఊపిరి పీల్చుకున్నాడు ఆరవ్. శ్వాస తీసుకోవడం ద్వారా ముందుగా మిమ్మల్ని మీరు శాంతపరచుకోండి చేసి ఆ తర్వాత ఐశ్వర్య దగ్గరకు వెళ్తుంది. ఆమెను భుజాల పట్టుకుని తన బ్యాగ్ మీద కూర్చోబెట్టాడు. అప్పుడు అతనే ఆమె పక్కన కూర్చున్నాడు. ఆపై ఐశ్వర్య వైపు చూడకుండా ఐశ్వర్యతో నన్ను క్షమించండి అని చెప్పింది. ఈరోజు నేను నిన్ను చాలా బాధపెట్టవచ్చు. కాబట్టి మీరు తప్ప నన్ను క్షమించండి చెప్పు. నువ్వు ఇంత పెరిగావా? మీరు ఎప్పుడైనా ప్రియమైన వ్యక్తిని కోల్పోయారా? మీరు దీన్ని ఊహించగలరా? తన తల్లి ముందు 6 ఏళ్ల చిన్నారి, ఆ చిన్నారుల తలలను దారుణంగా చంపేశారు. ఇంటి పేరు నుండి తొలగించబడింది ఎందుకంటే ఆ పిల్లవాడికి తలపై కప్పు కూడా లేదు. అలాంటి కుటుంబం గురించి ఆలోచించారా? కుటుంబం మొత్తం దేశాన్ని పాలించిన అబ్బాయి తన కుటుంబానికి చెందిన కొడుకు దేశంలో పేరు ప్రఖ్యాతులు పొందగలడా? కుటుంబంలో సంచరిస్తున్న పిల్లవాడు ఎవరు? ప్రాణాలతో బయటపడిన వారు తమ ఇంటి పేరును వేరే దేశానికి మార్చుకున్నారు. అతను వెళ్ళినప్పుడు అదే కుటుంబం అతనికి మద్దతు ఇస్తుంది. పని చేస్తున్న ఒక ముఠా మరియు ఆ ముఠా అందరూ గూండాలు మరియు ఆ గూండాలు మధ్యలో ఉండే అబ్బాయి సాదాసీదాగా ఉంటాడు. 16 ఏళ్లు వచ్చేసరికి అబ్బాయి కాలేడు. పాతాళంలో ఉన్న ఆ బాలుడు విపరీతమైనవాడు. ఆ బాలుడు తన బలము వలన ప్రసిద్ధుడు అయ్యాడు. అతను తన కుటుంబాన్ని పోషించగలిగేలా పెంచుతున్నాడు. శత్రువుల నుండి ప్రతీకారం తీర్చుకోగలడు. కానీ అకస్మాత్తుగా ఓ రోజు ఆ ముఠాపై కూడా దాడి జరిగింది. మరియు ఆ దాడిలో బాలుడు తన జ్ఞాపకశక్తిని కోల్పోయాడు. అప్పుడు ఒక పేద కుటుంబం అతన్ని దత్తత తీసుకుంది. ఆమె కుటుంబంలో కూతురు తప్ప కొడుకు లేడు. మరియు ఆ కుటుంబం ఆ అబ్బాయిని దత్తత తీసుకున్నాడు, కానీ పేదరికం కారణంగా ఒకరోజు దత్తత తీసుకున్నాడు. ఆ కుటుంబంలో అతని తల్లిదండ్రులు ఉన్నారు. కూడా మరణించాడు మరియు ఆ అబ్బాయి కపూర్ని వివాహం చేసుకున్నాడు. ఇది కుటుంబంలో జరిగింది. కానీ ఒక రోజు అకస్మాత్తుగా బాలుడి జ్ఞాపకం తిరిగి వచ్చింది మరియు అతను మీ కుటుంబ శత్రువులపై ప్రతీకారం తీర్చుకోండి. అతను క్రమంగా ప్రారంభించాడు. తన శత్రువులను చంపుతున్నాడు, కానీ అబ్బాయి మరో అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు. అయితే ఆ అమ్మాయికి నిశ్చితార్థం జరిగిన వెంటనే ఆ బాలుడు కుటుంబ సభ్యుల మృతితో బాధపడ్డాడు. ఆమె కూడా నన్ను పగ తీర్చుకోకుండా అడ్డుకుంది, తద్వారా ఆ అమ్మాయి ఆ అబ్బాయితో కలిసి ఉంటుంది. ఇప్పుడు మీరు దీన్ని నాకు ఇవ్వండి. తద్వారా నేను మంచి జీవితాన్ని గడపగలను. మనమైతే ఆ అమ్మాయి ఒప్పో తప్పో చెప్పండి. అమ్మాయి కోణం నుండి చూస్తే, అమ్మాయి చెప్పింది నిజమే, కానీ ఆ అబ్బాయి ఆసరా
పక్కనుంచి చూస్తే అమ్మాయికి అతనిలో అబ్బాయి కనిపిస్తాడు. ఆమె తన ఉద్దేశ్యం నుండి తప్పుకుంది మరియు నేను ఆ అబ్బాయిని నా కుటుంబం మరణానికి ప్రతీకారం తీర్చుకోకపోతే నీకు చేతనైతే మా అమ్మ నాకు జన్మనిస్తుంది. ఆమె పైనుండి నన్ను తిట్టాలి, ఈ పిరికివాడికి ఎలా జన్మనిచ్చావు, నీ తల్లి హంతకులు ఆమె మరణానికి ప్రతీకారం తీర్చుకోరు, నేను తీసుకోగలిగితే నేను ఎలాంటి కొడుకును, నా కళ్ళలో పడతాను అని నీ కళ్ళలో పడతాను. కుటుంబాన్ని చంపిన వారు సజీవంగా వదిలేస్తున్నాను, కానీ నేను కుటుంబ సభ్యుల మరణానికి ప్రతీకారం తీర్చుకుంటూ చనిపోతున్నారు కూడా. పోయింది కదా, మరి నేను ఎప్పుడు చనిపోతాను, నేను మా అమ్మ దగ్గరకు వెళ్తాను, లేకపోతే మా అమ్మ నాకు ఈ విషయానికి చెబుతుంది. నేను సింహానికి జన్మనిచ్చానని ఆమె చెబుతుంది. సరియైనదా? కొంత నక్క మరియు నేను దానిని మా అమ్మకు నిరూపించాము, అలాంటి సింహాన్ని చంపినట్లు చూపిస్తాను. ఇది మొత్తం అడవికి నిప్పంటించడం ద్వారా సృష్టించబడింది. ఐశ్వర్య కూడా ప్రస్తుతానికి బ్రతకగలదు. మేము నిశ్చితార్థం చేసుకున్నాము మరియు మీరు నన్ను కోరుకుంటున్నారు. నా జీవితమంతా నీతో గడిపితే అది కావచ్చు, కానీ నీకు నేను కావాలి. నా కుటుంబం మరణానికి ప్రతీకారం తీర్చుకోకపోతే నేను తర్వాత నీకు భర్త కాలేను. కానీ అన్నింటిలో మొదటిది నేను నా తల్లిదండ్రులు నేను ఒక తాత యొక్క మనవడు మరియు ముఖ్యంగా నేను లియో కుటుంబానికి యువరాజును. ఈ యువరాజు అతను కొన్నిసార్లు తన నాలుకను ఇస్తే ఐశ్వర్య నా మాటల్లో ఒక్కటి కూడా వెనక్కి తగ్గదు. నా ఉద్దేశ్యాన్ని చెవులు విప్పి వినండి. మీ లక్ష్యానికి రావలసిన అవసరం లేదు. పూర్తి చేయడానికి మిమ్మల్ని కూడా వదిలివేస్తున్నాను. నేను చేయగలను. ఇప్పుడు నిర్ణయం మీ చేతుల్లో ఉంది. మీరు నాతో ఉండాలనుకుంటున్నారా లేదా నన్ను విడిచిపెట్టాలనుకుంటున్నారా? కొత్త జీవితాన్ని ప్రారంభించాలనుకుంటున్నారా? ఇవన్నీ చెప్పిన తర్వాత విశ్రాంతి తీసుకోవడానికి సమయం తీసుకోండి. ఆరవ్ లేచి బాత్రూంకి వెళ్ళాడు. బాత్రూంకి వెళ్ళిన వెంటనే ఆరవ్ శవ ప్రారంభించాడు. అతని తలపై మలుపులు మరియు చల్లని నీరు పడుతుంది. ఆరవ్ తన చేతులతో కిందపడిన జుట్టును సేకరిస్తున్నాడు. వెనక్కి వంగి కళ్ళు మూసుకున్నాడు. కళ్ళు మూసుకున్న వెంటనే ఈ సమయంలో నా కళ్ళలో నుంచి నీళ్లు రావడం మొదలైంది. ఇది ఐశ్వర్య నుండి అని అతనికి మాత్రమే తెలుసు. మాటలు చెప్పడానికి మీ హృదయం ఎంత బరువుగా ఉంటుంది. ఒక పెద్ద రాయి వేయాలి, కానీ ఆరవ్ కూడా తన కోసమే ఐశ్వర్యను కోరుకోలేదు. అరబ్ తన జీవితాన్ని నాశనం చేసుకున్నాడు. ఐశ్వర్యతో ఇలా పరుషమైన మాటలు మాట్లాడింది. అసలు విషయానికి ఏమిటంటే ఆరవ్ ఐశ్వర్య నేను ఆమెను మరియు ఆమె కోసం చాలా ప్రేమించాను. అతను ప్రపంచం మొత్తం పోరాడటానికి సిద్ధంగా ఉన్నాడు, కానీ అతను కూడా తనది కోరుకోలేదు. ఐశ్వర్య ఉద్దేశ్యం గురించి చింతించలేదు. బాత్రూమ్ లోపల ఇది చేయండి లేదా నన్ను బాధపెట్టండి. కొద్దిసేపటికే ఆరవ్ కళ్ళు కన్నీళ్లు మరియు తుఫాను నుండి వచ్చే నీటి మధ్య నిరంతరం రెండింటికి తేడా లేదు ప్రవహిస్తూ ఆరవ్ బాడీని తడిచేశాయి. ఆరవ్ మాటలు విని ఒకే గదిలో ఉన్నారు. ఐశ్వర్య విగ్రహంలా కూర్చుంది అని ఆమె అపనమ్మకంలో ఉండిపోయింది. అదే ఆరవ్ అంటే ఎప్పుడు ఆమెను ఎంతగానో ప్రేమిస్తాడు. ఇలా ఆమెను దగ్గరుండి చూసుకునే ప్రయత్నం చేస్తాడు. కఠినమైన మాటలు కూడా మాట్లాడగలడు, కానీ అతను ఆమె ముందు ఈ రోజు అర్థం చేసుకోగలిగింది. ఇప్పుడు నా గతాన్ని కూడా తెరిచాను. ప్రపంచం మొత్తం మీద ఆమె ఒక్కరే ఆడపిల్ల. ఆరవ్ గురించి దాదాపు అంతా ఎవరికి తెలుసు, కానీ అతనికి ఆరవ్ గురించి తెలియదు. ఆ మాటను మీతో గట్టిగా చెబుతున్నా ఆమె కంపనాన్ని అనుభవించింది మరియు వెంటనే అర్థం చేసుకుంది. ఈ మాటలు చెప్పడానికి ఆరవ్కి గుండె పట్టింది. మీరు ఐశ్వర్య యొక్క అవగాహనను ఎంతగా బలపరిచారు. ఇష్టం లేకపోయినా ఆరవ్ దగ్గరకు వెళ్ళింది. ఆరవ్ గతం గురించి చాలా చెప్పబడింది. ఐశ్వర్య కళ్ళు విన్న తర్వాత మళ్లీ కన్నీళ్లు వచ్చాయి, కానీ ఆమె వెంటనే మిమ్మల్ని మరియు మీ ఇద్దరినీ బలపరుస్తుంది చేతులతో మరియు స్వయంచాలకంగా కన్నీళ్లు మీ ఆందోళన ప్రకారం ఆరవ్ చెప్పారు. దీనికి చాలా ధన్యవాదాలు, కానీ ఇప్పుడు నేను ఎప్పుడైనా ఐశ్వర్య ఆరవ్ సింగ్నే. నేను మీ బలహీనత కాలేకపోతే నేను అది అవుతాను. పరమశివుని లాంటి నీ బలం మాత్రమే పార్వతీమాత నీ బలం. నేను మీకు వాగ్దానం చేసే శక్తిగా ఉంటాను ఆరవ్. ఈ ప్రయాణంలో నేను అంచెలంచెలుగా నీ వెంటే ఉంటాను. నా అభిప్రాయాలను తెలియజేయడానికి నేను మీతో కలిసి వస్తాను. దీంతో ఐశ్వర్య వెంటనే తన గదిలోకి వెళ్ళింది. ఆమె వెళ్తుంది, కానీ ఆరవ్ బాత్రూంలో ఉన్నప్పటికీ, కానీ అతను ఐశ్వర్య మాటలు వినగలడు. అందుకే ఐశ్వర్య మాట విన్నాక ఆరవ్ మొహంలో చిన్నగా నవ్వింది. ఐశ్వర్య ఆరవ్ మాటలు విన్నాక తనకు తానే వాగ్దానం చేసుకుంటూ ఇలా అంటాడు. ఐశ్వర్య ఈ విషయాన్ని నాకే వాగ్దానం చేస్తున్నాను. ఎవరు మీకు వ్యతిరేకంగా చూస్తారు. అతని మెడ అతని శరీరం కంటే పొడవుగా ఉంది. వాసుకి నాగ వంశానికి చెందిన ఈ పాము మనుగడ సాగించదు. రాజా కొంత సమయం తర్వాత ఆరవ్కి బాత్రూంని ఇస్తాడు. ఈ సమయంలో ఆరవ్ కేవలం ఆరవ్ను ఆఫీసుకు వెళ్లేందుకు టవల్ చుట్టి ఉంచారు.
అందుకే ఆరవ్ క్లాసిక్ లైట్ సిద్ధమైంది. బ్రౌన్ వ్యాపార సూట్ ధరిస్తుంది మరియు అతను తన కళ్లను కప్పడానికి సన్ గ్లాసెస్ ధరించాడు. ఈ సమయంలో ఆరవ్ లుక్ కూడా అదగొట్టింది. ఆరవ్ పెద్ద బిజినెస్ టైకూన్ లాంటివాడు. అతను తన ఇంటి నాగలికి వస్తే అతనికి మరణశిక్ష విధించబడుతుంది. ఐశ్వర్య కూర్చొని కనిపించగా ఆరవ్ గట్టిగా ఊపిరి పీల్చుకుంటూ ఐశ్వర్య వైపు నడిచాడు. ఆరవ్ వెళ్లి ఆమె పక్కన కూర్చున్నాడు. ఆమె పక్కనే కూర్చున్న ఐశ్వర్య ఆమె అతనిని పట్టించుకోదు కానీ ఆరవ్ తన పనిలో పడ్డాడు. సూట్ మరియు ఐశ్వర్య యొక్క బటన్ను తెరుస్తుంది. ఒక చేతిని ఒకదానిపై మరొకటి ఉంచడం ద్వారా చాలా తక్కువ స్వరంలో కానీ సీరియస్గా నా ధన్యవాదాలు చెప్పండి విషయానికి అర్థం చేసుకోవడంలో నాకు సహాయం చేయడానికి మరియు నా జీవితంలోకి వచ్చినందుకు ధన్యవాదాలు తన మాటలు చెప్పి ఐశ్వర్య అతనిని రెండు భుజాలు మరియు అతని నుదిటితో పట్టుకుంది. ఆరవ్ యొక్క ఈ సంజ్ఞతో ఐశ్వర్య ముద్దు పెట్టుకుంది. ఆమె ఎక్కడో కరిగిపోయింది కానీ ఆమె ఆరవ్పై కోపంగా నటిస్తుంది. ఐశ్వర్య నటిస్తుందని తెలుసు కానీ అయినా ఐశ్వర్యను ఒప్పించడం అతని కర్తవ్యం అందుకే ఊపిరి పీల్చుకున్నాడు. ఆరవ్ ఐశ్వర్యతో చెబితే శ్రీమతి ఐశ్వర్య ఆరవ్ సింగ్ మిస్టర్ ఆరవ్ సింగ్ మంచివాడు కాదా? వాళ్ళ మీద నీకు అంత కోపం ఎందుకు? అది చూస్తే ఇంకా కోపం వస్తుంది. ఈ నీ డార్లింగ్తో నేను అందంగా ఉన్నాను నీ ఈ ముఖం నన్ను కవిని చేసింది. కవి అర్త్ సింగ్ అందం మీద దీనిని అందించాడు. ఇంత చెప్పిన తర్వాత నా గొంతు గొణిగింది. ఐశ్వర్యను క్లీన్ చేసి ఒప్పిద్దాం విరిగిన పద్యం చెప్పడం ప్రారంభిస్తుంది. నీ ముఖము చంద్రుని వంటిది మరియు నీ కన్నులు రత్నముల వంటివి. నీ ముఖము చంద్రుని వంటిది మరియు నీ కన్నులు రత్నముల వంటివి. ఇది అందరి కోసం కాదు, మన కోసం మాత్రమే. ఆరవ్ని చూసే అవకాశాలు ఎప్పుడూ వస్తూనే ఉన్నాయి. ఈ కవిత్వం విన్నాక అక్కర్లేకుండా కూడా ఆరవ్ అయితే ఐశ్వర్య నవ్వుతుంది. కవి లేడు, అందుకే అతని కవిత్వం విన్న తర్వాత ఐశ్వర్య నవ్వుతూ ఐశ్వర్యను నవ్వించింది. ఇది చూసిన ఆరవ్ మొహంలో కూడా నవ్వు వచ్చింది. ఆ మరుసటి క్షణంలో ఆరవ్ ఐశ్వర్యని తనకి దగ్గరగా భావించాడు. ఆమె చెవిలోకి మెత్తగా లాగుతుంది. మాపై కోపం తెచ్చుకుని మా ప్రాణాలు తీయకండి అని చెప్పింది. ఇలాగే నవ్వుతూ ఉంటే పోతుంది. చనిపోయిన తర్వాత కూడా ఆరవ్ గురించి మనం జీవిస్తాం. విన్న వెంటనే ఐశ్వర్య ఆరవ్ పెదవులు ఆమె దాని మీద చెయ్యి వేసి మెడ మీద రుద్దుతుంది. లేదు నేను వణుకుతున్నాను మరియు ఆరవ్ కళ్ళలోకి చూస్తుంటే ఐశ్వర్య కూడా చాలా పెద్దది. అలా మాట్లాడకు అని ఆరవ్ ధీమాగా చెప్పాడు. నీకు ఏమీ జరగదు నేను నీతోనే ఉన్నాను నీ నిర్ణయం ఏమైనా నేను ఎప్పటికీ నీతోనే ఉంటాను ఆరవ్ని కానీ నిన్ను కూడా వదలను నువ్వు నన్ను ఎప్పటికీ వదలనని వాగ్దానం చేయి. ఐశ్వర్య మాటలు విని ఆరవ్ వెళ్తాడు. ఆరవ్ మొహంలో చిరునవ్వు కనిపించింది. ఐశ్వర్య చేతిని తన పెదవుల మీద పట్టుకొని మరియు అదే ఐశ్వర్య చేతిలో నా చెంపల మీద పెట్టుకుని నేను చెప్తున్నాను నేను ఎప్పటికీ చేయనని వాగ్దానం చేస్తున్నాను. ఆరవ్ ఇలా చెప్పి నేను వదలను ఐశ్వర్య కళ్ళలోకి చూడటం మొదలు పెట్టింది. ఐశ్వర్య కూడా ఆరవ్ కళ్ళలోకి చూస్తూనే ఉంది. ఇద్దరూ గ్రహించలేదు అని ఒకరినొకరు అలా చూసుకోవడం చూసి ఆరవ్ కోడలు వంటింట్లోంచి వెళ్ళిపోయి ఎంతసేపయింది? కీర్తి చాలాసేపు అతనినే చూస్తూ ఉంది. కీర్తి కప్పులో టీ పోసి ఆరవ్ని అడుగుతుంది. దాన్ని దగ్గరకు తీసుకుని టేబుల్ పై ఉంచి ఆపై నా ప్రియమైన బావమరిది ఆరవ్తో చెప్పింది కీర్తి. అవును, నేను నా కోడలు చూడగలిగితే అవునంటే టీ తాగు, లేకుంటే మళ్ళీ చెప్పు టీ కొద్దిగా చల్లగా ఉంటుంది, వేడిగా ఉంటే బాగుంటుంది. హోతీ కీర్తి వాయిస్ విన్న తర్వాత ఇద్దరూ ఒకదానికొకటి దృష్టిని మళ్లిస్తుంది మరియు తన ముందు నిలబడిన కీర్తిని చూసి ఆరవ్ కంగారుపడ్డాడు. అతను వెళ్లి అక్కడ మరియు ఇక్కడ చూడటం ప్రారంభించాడు. ఐశ్వర్య ముఖం సిగ్గుతో పూర్తిగా ఎర్రబడింది. అది పూర్తయింది మరియు అతను తన పాతిపెట్టాడు. ఐశ్వర్య మనసులో తన చూపును స్థిరపరచుకుంది. నేల పగిలిపోతుందేమోనని ఆమె ఆలోచిస్తోంది. అదే కీర్తి మీ ముఖంలో కలిసిపోనివ్వండి ఆమె చిరునవ్వుతో చెప్పింది. ఇప్పుడు మామయ్యకి చెప్పాలి అనిపిస్తోంది. కాకపోతే వీలైనంత త్వరగా వారికి పెళ్లి చేయండి. ఎప్పుడో పెళ్లి చేసుకోకుండానే మనకు ఇలా జరుగుతుంది. మీరు కీర్తిని ఇది వినేలా చేయగలరా? ఆ తర్వాత ఆరవ్ కూడా అదే ఫీలింగ్లో ఉన్నాడు. భూమి పగిలిపోతుంది మరియు అతను దానిలో పడతాడు. కానీ ఆరవ్కి తెలుసు ఏమీ చేయకపోతే కోడలు ఇలా చంపేస్తుంది. ఆమె ఆట పట్టిస్తూనే ఉంటుంది కాబట్టి ఆరవ్ తన ప్లేస్ నుండి వెళ్ళిపోతాడు. వెంటనే లేచి తన సూట్ బటన్లు వేసుకున్నాడు. దరఖాస్తు చేసుకుంటూ నేను ఆఫీసుకు వెళ్తున్నాను అని చెప్పాడు. ఈ విషయానికి చెప్పి వెంటనే ఆరవ్ అక్కడి నుండి వెళ్ళిపోయాడు. దొంగలా వేగంగా కదులుతున్నాడు. పోలీసులైతే తలపై కాళ్ళు పెట్టుకుని పారిపోతారు. పోయింది కానీ ఐశ్వర్య ఇప్పటికీ అదే దేవదూత. ఐశ్వర్య కూర్చుని ఉంది మరియు ఆమె కూడా అర్థం చేసుకుంది. అది కూడా వీలైనంత త్వరగా బయలుదేరాలి. నేను కూడా యూనివర్సిటీకి వెళ్లాలనుకుంటున్నాను అని చెప్పింది. ఇలా చెప్పి ఆమె కూడా వెంటనే అక్కడి నుంచి వెళ్ళిపోయింది.
ఇద్దరికీ తోక తగిలించుకుని అక్కడి నుంచి పారిపోయి ఉండేవాడు. అది చూసి కీర్తి ముఖంలో చిరునవ్వు మెరిసింది. ఆరవ్ తన కారులో కూర్చుని బంగ్లాలకు వెళ్ళాడు. ఐశ్వర్య బయట కారు ఆపింది. ఆరవ్ బంగ్లా నుండి బయటకు రాగానే బయట పార్క్ చేసి ఉన్న కారుని చూసి. కానీ మరుసటి క్షణం అతని ముఖంలో చిరునవ్వు కనిపించింది. ఆమె వెళ్ళిపోయింది మరియు ఆమె ముఖం గులాబీ రంగులోకి మారింది. ఐశ్వర్య వైపు నుండి కూడా చూస్తుంది. దాంతో అతను వెంటనే కారు దిగిపోయాడు. ఐశ్వర్య అతని కోసం తలుపు తెరిచింది. ఆరవ్ కూడా సిగ్గుతో కారులో కూర్చున్నాడు. ఆ మరుసటి క్షణం కారులో కూర్చున్నాడు ఆరవ్. కాన్వే తన నిజస్వరూపాన్ని బయటపెట్టాడు. వెల్లడించిన తర్వాత ఆరవ్ ఇలా కాదు, అతనికి అపారమైన శక్తి ఉన్నప్పటికీ తప్పించుకోగలడు. కానీ నా సోదరుడు పదే పదే పట్టుబట్టడం వల్ల ఆరవ్ ఎప్పుడూ తనతో పాటు బాడీగార్డ్ని తీసుకెళ్తున్నాడు. అతని అంగరక్షకుడు సింగ్ కుటుంబానికి చెందినవాడు. రైలు బాడీగార్డ్ ఎప్పుడూ ఆరవ్తో ఉండేవాడు. 10 మంది బాడీగార్డులతో కూడిన ప్రత్యేక బృందం ఆపరేట్ చేయడానికి. మరియు ఇప్పుడు ఐశ్వర్య విషయంలో కూడా అదే జరగడం మొదలైంది. అయితే ఇదంతా ఐశ్వర్యకు అస్సలు నచ్చలేదు. అది నచ్చలేదు కానీ ఆరవ్ కూడా ఐశ్వర్యను ఇష్టపడ్డాడు. అందుకే బాడీగార్డ్ని పెట్టుకోమని ఐశ్వర్యను కోరింది. ఆరవ్ ఇష్టం లేకపోయినా వాటిని ఉంచుకున్నాడు. ఐశ్వర్యకు మార్షల్ ఆర్ట్స్ అంటే చాలా ఇష్టమని తెలిసింది. అతనితో ఎందువల్ల అని కూడా తెలియదు. అంగరక్షకుడిగా ఉండాల్సిన అవసరం ఉంది మరియు ఎలాగైనా అతను ఆమె కుటుంబానికి చెందిన రాజు భార్య మరియు ఆరవ్కు విషయానికి తెలుసు. అతని శత్రువులు అతనికి హాని చేయకపోతే మీరు దానిని చేరుకోగలిగితే అది నేరుగా తన లక్ష్యాన్ని చేరుకుంటుంది. కుటుంబ సభ్యులకు చేస్తాను మరియు వారందరికీ మొదటిగా ఉంటుంది. ఐశ్వర్య టార్గెట్ కావచ్చు. అందుకే ఆరవ్ బాడీగార్డ్ అలాగే కొన్ని దాచిపెట్టాడు. నిపుణులకు కూడా ఐశ్వర్య రక్షణ. నేను ఐశ్వర్యను చూసుకున్నాను. ఆ దాచిన నిపుణుడు బ్లాక్ కోబ్రా. బ్లాక్ కి మరియు మోను ముఠాలో భాగం అయినప్పటి నుండి కోబ్రా గన్ యొక్క శక్తి అప్పుడు చంపబడింది. బ్లాక్ కి తన భయంకరమైన రూపంలోకి వచ్చాడు. బ్లాక్ కి అత్యున్నత శక్తిని విశ్వసించాడు. శక్తి బ్లాకీకి ఆమె తండ్రి పెద్దవాడు సోదరుడు. అతని గురువు అతని సర్వస్వం. అందుకే బ్లాక్కి ఇప్పుడు పవర్గా పని చేసేవాడు. పాతాళంలో ఉన్న ప్రజలందరూ శక్తి పట్ల కనికరం లేనివారు మాట్లాడేవారు. కానీ బ్లాక్కి పవర్ నుండి అతను కుర్చీని చేపట్టినప్పటి నుండి ప్రతి ఒక్కరూ బ్లాక్కీని ఇష్టపడ్డారు. బ్లాక్కీని ఇప్పుడు దెయ్యంతో పోల్చారు. అతను ఇప్పుడు చాలా ప్రమాదకరమైన వ్యక్తిగా మారాడు. అతను మాత్రమే ఆరవ్ ఆదేశాలను పాటించాడు మరియు బ్లాక్ కోబ్రా ముఠాలోని వ్యక్తులు కూడా బ్లాకీకి చెందినవారు. బ్లాక్కీ ఆదేశాలను బాగా పాటించాడు. బ్లాక్ కోబ్రా గ్యాంగ్ యొక్క స్థితి, భయం మరియు శక్తి ఢిల్లీలో పూరి బ్లాక్ మరింత బలపడింది. ఇప్పుడు కోబ్రా గ్యాంగ్లో బ్లాకీ ఒక్కడే. ఢిల్లీ 25 ఏళ్ల కింద మనిషిగా మారాడు. గెయిన్ ఢిల్లీలో శక్తిగా పని చేసేవారు. ఈ ఒక్క నెలలో బ్లాక్కీ అనే పేరు వచ్చింది. ఢిల్లీ ఇప్పుడు మరింత పేరు తెచ్చుకుంది. పాతాళంలోని ఏదో ఒక దేవుడి నుండి వచ్చిన బ్లాక్కీ పరిస్థితి ఇప్పుడు ఇలా ఉంటుందని ఊహించలేదు. ఢిల్లీకి చెందిన బడా వ్యాపారవేత్తలదే జరిగింది అని కూడా ఆయన ముందు తల వంచి ఆలోచించేవారు. పాతాళం ఒకటి ఎంత ప్రమాదకరమైనది. ఒక్క అమ్మాయి కోసమే ఇంత పెద్ద గ్యాంగ్స్టర్ ఆరవ్ కారుని రక్షిస్తున్నాడు. ఒక కారు ముందుకు మరియు మరొకటి కదులుతోంది దూరంగా. ఒక నల్లటి కారు వారి కారు. ఇందులో బ్లాక్కీ మరియు అతని 20 నిమిషాల తర్వాత ఆరవ్ కాన్వాయ్లో పురుషులు కూర్చున్నారు. యూనివర్సిటీ ముందు చేరుకున్నారు. ప్రస్తుతం చాలా మంది విద్యార్థులు యూనివర్సిటీలో ఉన్నారు. ప్రవేశించేవారు కానీ తర్వాత విశ్వవిద్యాలయంలోకి ప్రవేశించారు. నీలిరంగు ఫెరారీ 488 లోపలికి ప్రవేశించింది. ఈ కారు ఆన్ రోడ్ ధర రూ. 4,25,00,000. ఆరవ్ కాన్వాయ్ కోసం ఈ కారు విలువ లక్షలు. ఐశ్వర్య సరసన ఆరవ్ వస్తున్నాడు. అతని తొడలో కూర్చున్నాడు మరియు అతనికి భద్రత ఉంది ఇవ్వడానికి. వారి వెనుక BMW 1000RR అవతలి వైపు నుంచి నల్లగా వస్తున్న వాహనాల కాన్వాయ్ని చూసి దీంతో విద్యార్థులెవరూ ఆశ్చర్యపోలేదు. ఏ కారులో ఉన్నారో తెలియలేదు, ఎవరు కూర్చున్నారో కానీ అందరికీ తెలుసు వారు ఏ వాహనం ముందు రాకూడదు. లేకుంటే వారికి మరణశిక్ష విధించబడవచ్చు లేదా వారిది నీలం రంగు కారణంగా కెరీర్ కూడా నాశనం అవుతుంది. ఫెరారీ చాలా వేగంగా కదులుతోంది. ఈ సమయంలో ఫెరారీలో 26 ఏళ్ల కుర్రాడు కూర్చున్నాడు. ఆ అబ్బాయి చాలా అందంగా ఉన్నాడు మరియు అతను వేసుకున్న బట్టలు కూడా చాలా ఉన్నాయి. అతని బట్టలు మంచి బ్రాండ్ బట్టలు. వాటిని చూస్తేనే అర్థమైంది వాటి విలువ. ఆ ఫెరారీ విలువ కనీసం కొన్ని వేల వరకు ఉంటుంది. ఓ కుర్రాడు గదిలో కూర్చుని ఎవరితోనో ఫోన్లో మాట్లాడుతున్నాడు. దీని కారణంగా అతను మరింత ఎదుర్కొన్నాడు. అతను తన కారు వేగాన్ని కూడా పట్టించుకోలేదు. ఆరవ్ కారు భద్రత చాలా వేగంగా ఉంది.
ముందు క్యారేజీలో కూర్చోండి. అంగరక్షకుడు ఫెరారీని అంత వేగంతో నడిపినప్పుడు నేను తన వైపు రావడం చూసి అతను వెంటనే కదులుతున్న వాహనం తలుపు తెరిచి వారి రైఫిల్స్తో కిటికీలకు వేలాడదీశారు మరియు బాలుడు ఫెరారీ వైపు గురిపెట్టాడు. నేను హఠాత్తుగా సంతోషంగా నడుస్తున్నాను. ముందు నుంచి వచ్చే వాహనాలపై దృష్టి సారిస్తుంది. అందులో ప్రముఖ వాహనం 3 కిటికీలు తెరిచి ఉన్నాయి మరియు ఆ కిటికీలు చేతిలో రైఫిల్స్తో ముగ్గురు అంగరక్షకులు అతని కారు వైపు గుర్తులు ఉన్నాయి. వారిని తప్పించుకునేందుకు వెంటనే తన కారు వైపు మళ్ళాడు. కారు వేగం స్టీరర్ను తిప్పుతుంది. వేగంగా ఉండటం వలన అతను వాహనాన్ని అదుపు చేయకపోవడంతో వాహనం నేరుగా ముందుకు వెళ్ళింది. అమ్మాయిని కొడతాడు కానీ ఆమె కారు వేగం ఇంకా తగ్గలేదు మరియు ఆ కారు నేరుగా చెట్టుపైకి వెళ్ళింది. ఏం జరగబోతోందో ఆరవ్కి తెలియదు. కానీ కారు మీ ముందు కదులుతోంది. లోపల నుండి తన అంగరక్షకుడిని బయటకు పంపాడు. అరబ్ చూసి ఆశ్చర్యపోయాడు. అతని మొదటి ఆలోచన యోధుల ప్రపంచంలోని ప్రజలు ఇక్కడ నుండి వచ్చారు. అతడిని కనుగొని దాడి చేసేందుకు ప్రయత్నించాడు అనుకోలేదు. కానీ హఠాత్తుగా ఒక అమ్మాయి బిగ్గరగా అరవడం మరియు కారు శబ్దం ఆరవ్కి ఏదో కొట్టిన శబ్దం వినిపించింది. విన్నది అర్థం చేసుకోవడానికి చాలా సమయం పడుతుంది. ఆరవ్కి ఏమవుతుందో తెలియదు. ఈ ఘటనను సెక్యూరిటీ సిబ్బంది చూశారు. దాంతో అతను కూడా వెంటనే కారు ఆపాడు మరియు వెంటనే ఒక సెక్యూరిటీ గార్డు ఐశ్వర్య కూడా అతని వైపు పరుగెత్తింది. పరిస్థితి అర్థం చేసుకోవడానికి ఎక్కువ సమయం పట్టలేదు. అందుకే వెంటనే ఆరవ్ కారు ఆగింది. తర్వాత ఐశ్వర్య కూడా కారు దిగింది. అక్కడ విద్యార్థులు హాజరైనప్పుడు ఐశ్వర్య కారు దిగడం అందరూ చూశారు. ఐశ్వర్య అని తెలిసి ఆశ్చర్యపోయారు. ఇప్పుడు ఆమె సింగ్ కుటుంబ రాజు భార్య మరియు ఈ కాలేజీలో అలాంటి గ్రాంట్స్ ఉన్నాయి. ఐశ్వర్య అయినా ఎంట్రీ తీసుకోవచ్చు. ఆరవ్కి భార్య ఉంది మరియు అతను ఈ విశ్వవిద్యాలయంలో ఉన్నాడు. విద్యార్థులకు బోధించేవారు. కానీ ఇప్పటికీ ఆ అబ్బాయిలలో ఎవరైనా ఆమె అందాన్ని ఇష్టపడతారు మరియు ఆమె ఫిగర్ మీద నుంచి కళ్ళు తీయలేకపోయాను. అక్కడ ఉన్న అమ్మాయిలు కూడా ఐశ్వర్య వారే. నేను అందంతో మండిపోయాను. ఆపై వారిలో ఒకరు చేతిలో రైఫిల్స్తో ఇద్దరు అంగరక్షకులు వెంటనే ఐశ్వర్య వెనుక నిలబడు. అక్కడ ఉన్నవారంతా ఐశ్వర్యను చూశారు. మేము ఆ నీలిరంగు ఫెరారీ లోపల ఉన్నాము. బయట ఒక అబ్బాయి తల పట్టుకున్నాడు. అతని కారు ఆ చెట్టును ఢీకొట్టిందని తేలింది. అది అతని కారు బానెట్ చాలా వేగంగా ఉంది. పూర్తిగా ధ్వంసమై షాక్ అయ్యాడు. దీంతో అతని తల స్టీరింగ్లో ఇరుక్కుపోయింది. ఎయిర్ బ్యాగ్స్ తెరిచే సమయానికి అతని తల స్టీరింగ్లోకి మరియు అతని నుదిటి నుండి వచ్చింది. అక్కడ కూడా తేలికపాటి రక్తస్రావం జరిగింది. వెంటనే విద్యార్థులు ఆ బాలుడిని చూశారు కాబట్టి అందరూ ఆశ్చర్యపోతారు మరియు ఆశ్చర్యపోతారు. ఎందుకంటే ఈ అబ్బాయి జడేజా ఫ్యామిలీకి కొత్త. విద్యార్థుల సమూహంలో జడేజా ఒకరు. ఆ కుర్రాడు ఆశ్చర్యపోయి ఇలా అన్నాడు. కాబట్టి నవీన్ జడేజా చాలా మంది ఉన్నారు. నవీన్ జడేజాను గుర్తించలేదు. కానీ ఆ అబ్బాయి గొంతు వినగానే అందరి కాళ్ల కింద నుంచి నేల జారిపోయింది. నవీన్ జడేజా కంటే వీరిలో ఎవరూ మెరుగ్గా లేరు. జడేజా కుటుంబానికి భయపడలేదు. కానీ జడేజా కుటుంబం అలాంటి కుటుంబమే కదా. ఇలా టార్గెట్ చేసే వారు లేరు. ఢిల్లీలోని మిగిలిన పెద్ద కుటుంబాలు ఎక్కడ సంబంధం పాతాళం లేదా వ్యాపార ప్రపంచం. కానీ అలాంటి కుటుంబం లేదు. ఢిల్లీలో ఎవరికి మంచి గౌరవం దక్కింది. జడేజా కుటుంబం కూడా వ్యాపారానికి సంబంధించినది అయినప్పటికీ అతను వార్డ్కు చెందినవాడు అయినప్పటికీ అన్ని కుటుంబాలచే గౌరవించబడ్డాడు. ఆమె జడేజా కుటుంబానికి పూర్తి భిన్నంగా ఉండేది. ప్రతి ఒక్కరూ ప్రతి వ్యక్తిని గౌరవిస్తారు. వైద్య సిబ్బంది జడేజా కుటుంబాన్ని గుడ్డి కళ్లతో చూసేవారు. ఇండస్ట్రీలో ఓ బ్రాండ్గా వ్యవహరిస్తారు. జడేజా కుటుంబంపై ఎలాంటి ఫిర్యాదు లేకపోయినా నేను కూడా ఈ రోజు వరకు ఏమీ వినలేదు. జడేజా కుటుంబం మరేదైనా కుటుంబంలో ఉంది. దానికి వ్యతిరేకంగా ఒక్క మాట కూడా మాట్లాడలేదు మరియు ఎవరూ లేరు వారితో ఇబ్బందులు పడలేదు. కానీ మరోవైపు ఐశ్వర్యను చూసిన తర్వాత అక్కడ ఉన్నవారంతా సింగ్ కుటుంబం ఏంటో ప్రజలకు తెలుసు. ఆ పక్షి పేరు నవీన్ జడేజా ఐశ్వర్యతో అనుచితంగా ప్రవర్తించేందుకు ప్రయత్నించాడు. మరి ఆరవ్ సింగ్ కి ఈ వార్త అందితే ఎలా ఉంటుంది? జడేజా కుటుంబం గురించి అందరికీ తెలుసు. గౌరవంగా చూద్దాం. ఎప్పుడు కనుమరుగవుతుందో ఎవరికి తెలుసు? అక్కడ నవీన్ జడేజా ఎవరైనా ఉండొచ్చు లేక ఐశ్వర్యకు భయపడలేదు. కానీ ఆ ఇద్దరు ఐశ్వర్య వెనుక రైఫిల్స్ పట్టుకుని నిలబడి ఉన్నారు. ఐశ్వర్య అంటే వెంటనే జనం భయపడేవారు. కారు ఉన్న అమ్మాయి వద్దకు వెళుతుంది. ఆ అమ్మాయి మొహం చూసి షాక్ అయ్యాను. ఐశ్వర్య చాలా ఆశ్చర్యపోయింది. వెంటనే ఆ అమ్మాయి దగ్గరకు వెళ్లి చెప్పింది, ప్రియాంక నీకు ఏమైంది? నువ్వు బాగున్నావా? ఆరవ్ ఇప్పుడు కారులో కూర్చున్నప్పటికీ అతను కారు నుండి దిగడానికి ఇష్టపడలేదు. ఎందుకంటే అతను బయటకు వెళితే విషయానికి మరింత దారుణంగా మారుతుంది. మరింత సీరియస్గా ఉండొచ్చు. కానీ ఐశ్వర్యకు ఆ అమ్మాయిని గుర్తించడం చూసి ఆరవ్ ఆశ్చర్యపోతాడు.
మరి ఆ అమ్మాయి ఐశ్వర్య స్నేహితురాలైతే అతనికి ఏదైనా జరిగితే ఐశ్వర్య అయితే ఆమెకు మళ్ళీ ఆరవ్పై కోపం రావచ్చు. అది ఆరవ్కి పట్టింపు లేదు కానీ అతను ఐశ్వర్య లేదా అతనిని కోరుకోలేదు. అతని వల్ల స్నేహితులు ఏవైనా సమస్యలు ఎదుర్కొంటారు మరియు ఇక్కడ ఈ ప్రమాదం కేవలం ఆరవ్ వాళ్లకే జరిగింది. దీంతో ఆరవ్ ఊపిరి పీల్చుకున్నాడు. అది తీసుకుని కారు దిగాలని నిర్ణయించుకున్నాడు. అది నవీన్ జడేజా నుదుటిని పట్టుకుని అతను గట్టిగా అరుస్తూ, ఎందుకు? నాతో ఢీకొనాలని భక్తుడికి అలాంటి కోరిక కలిగింది. నా కారు ధర ఎంతో తెలుసా? మరియు ఈ వాహనాల కాన్వాయ్ తెలియదు ఈ ప్రమాదం ఎక్కడ నుండి వచ్చింది? ఇది చెప్పిన వెంటనే ఏమైంది? నవీన్ జడేజా కళ్ళు ఐశ్వర్య వైపు వెళ్లిపోయాయి. వెంటనే ఐశ్వర్యను చూసి ఆశ్చర్యపోయాడు. ఐశ్వర్య అందం అంతలా ఉంది. ఐశ్వర్యను ఎవరూ పట్టించుకోలేదు. చూడగానే నవీన్ జడేజా కళ్లలో కామం ఆమె మురికి కళ్ల నుండి పుట్టింది. ఐశ్వర్య బాడీని పైనుండి కిందకి చూడటం మొదలుపెట్టాడు. పర్యా ఎర్రటి టాప్ మీద నల్లగా ఉంటుంది. అతను జీన్స్ ధరించినప్పటికీ అతను ఆమె ఎంగేజ్మెంట్ బ్యాంగిల్ని నేను పెట్టాను. ఆమె చాలా అందంగా కనిపించింది. కమ్యూనికేషన్లో ఐశ్వర్య అందం మరింత ఎక్కువ. నవీన్ జడేజా మరింత ముందుకు వస్తున్నాడు. వెంటనే అతని నుదుటి నుండి రక్తం అడిగాడు మరియు అక్కడ ఐశ్వర్య వద్దకు వెళుతుంది. అక్కడున్న విద్యార్థులు నవీన్ జడేజా కళ్లను చూశారు. నవీన్ జడేజా నా ముఖంలో కామం చూశాడు కానీ చిరునవ్వుతో ఐశ్వర్య దగ్గరకు వెళ్లేవాడు మరియు ఐశ్వర్యపై తప్పుడు గౌరవం చూపుతోంది. నేను మిస్ని అడుగుతున్నాను. మీరు బాగున్నారా? ఏదైనా జరిగిందా? కాబట్టి లేదు. నవీన్ జడేజా. ఐశ్వర్య విన్న తర్వాత వెంటనే నవీన్ జడేజా మరియు ఆమె వైపు చూస్తుంది. నేను కూడా లైట్ స్మైల్ తో చెప్తున్నాను నేను పూర్తిగా బాగున్నాను కానీ మీ వల్ల నేను నిన్ను అడగడానికి బదులు బాధపడ్డాను. ఐశ్వర్య గురించి నవీన్ జడేజానే అడగాలి. మధురమైన మాటల వెనుక ఉన్న వ్యంగ్యాన్ని అర్థం చేసుకోవడం కానీ అతను ఇంకా ఐశ్వర్య ముందు ఉన్నాడు. సౌమ్యంగా ఉండేందుకు ప్రయత్నిస్తాడు. అందుకే ఐశ్వర్య ఆ అమ్మాయి వైపు చూసింది. నవీన్ జడేజా నన్ను డియర్ అని పిలిచాడు. కారు ఢీకొన్న బాలిక అమ్మాయి తల నలిగిపోయి చాలా ఉంది. అతని శరీరంలో కూడా రక్తస్రావం మరియు చాలా రక్తం ఉంది. ఆరవ్ చాలా చోట్ల గాయపడ్డాడు. నవీన్ జడేజాతో ఐశ్వర్య వ్యవహరించడం చూసింది. అందుకే అతను కారు దిగలేదు కానీ అక్కడే కూర్చుని అన్నీ చూసే కొత్తవాడు. జడేజాను సరిగ్గా గమనించాలన్నారు. నవీన్ జడేజా తర్వాత చూడాలనుకున్నాడు ఆరవ్ అయినా మనసులో ఏముందో నవీన్ జడేజా మాత్రం కారులో కూర్చున్నాడు. ఆరవ్ని చూసిన తర్వాత కారులో కూర్చున్నాడు. ఐశ్వర్య తన మనసులో ఉందని చెప్పగలను. అతనికి మంచి ఆలోచనలు లేవు. అంతే నవీన్ జడేజాను ఐశ్వర్య కలవాలనిపించింది. నవీన్ జడేజా అయితే ఐశ్వర్య ఎలా డీల్ చేస్తుంది? అలా కాకుండా ఆరవ్ని డీల్ చేయగలిగితే చాలా బాగుంటుంది. కాబట్టి మనం ఎలాగైనా దిగి రావాలి. ఆరవ్ ఇద్దరూ కారులో కూర్చొని మాట్లాడుకున్నారు. జతిన్కి పరిసరాలు బాగా వినిపించాయి. విద్యార్థులు చెప్పే విషయాలపై కూడా శ్రద్ధ వహిస్తారు. అప్పుడు అతనికి ఒక విద్యార్థి గొంతు వినిపించింది. హే ఇది నవీన్ జా తెలుసా? తన తండ్రి భూదేవ్ జడేజా అంటే అతనికి చాలా ఇష్టం. నవీన్ జడేజాను నేను చాలాసార్లు భూదేవ్ జడేజా అని పిలిచాను. తో చాలా పార్టీలకు వెళ్లడం చూశారు. ఈ అబ్బాయి చాలా ప్రతిభావంతుడు. జడేజా కుటుంబంలో నవీన్ చిన్నవాడు అని కూడా అంటారు. జడేజా స్థితి చాలా బాగుంది. ఆ కుర్రాడు అవతలి అబ్బాయి మాటలు విన్నాక నేను అంగీకరిస్తున్నాను మరియు ఖచ్చితంగా చెప్తున్నాను నువ్వు చెప్పింది నిజమే కానీ నీ మాటలు నాకు నచ్చలేదు. ఒకప్పుడు నాకు అంతకంటే మంచి విషయానికి తెలిసింది. మామయ్యతో కలిసి సన్షైన్ హోటల్కి వెళ్లాను. నేను సన్షైన్ హోటల్లో అని తెలుసుకున్నప్పుడు ఆ రోజు జడేజా కుటుంబం పార్టీని నిర్వహించింది. ఇక ఆ పార్టీలో జడేజా కుటుంబానికి చెందిన రాజు కామ్దేవ్ జడేజా కూడా వచ్చి నవీన్ జడేజా ఆ పార్టీలో జడేజా పక్కన కామదేవ్ నేను కూర్చున్నాను మరియు ఇక్కడ ఉన్న వ్యక్తిని చూసి నేను ఆశ్చర్యపోయాను. దీని గురించి చెప్పాల్సిన పనిలేదు. సమాజంలో కామదేవ్ జడేజా జీ కావాలి. ఆయన సూచనల మేరకు ఢిల్లీ పరిస్థితి ఏమిటి? వైద్య పరిశ్రమ అప్ మరియు డౌన్ వెళ్ళవచ్చు. ఆ ఇద్దరు అబ్బాయిల మాటలు విన్నాక అకస్మాత్తుగా ఒక అబ్బాయి నవ్వడం ప్రారంభించాడు. అబ్బాయి నవ్వడం చూసి అబ్బాయి అడిగాడు, సోదరా, నేను ఎందుకు ఇలా చేశాను? మీరు విని ఏ జోక్ చెప్పారు? ఆ అబ్బాయి మాటలు విని ఇలా నవ్వుతున్నావు. విన్న తర్వాత అబ్బాయి నవ్వడం ఆపేశాడు. నియంత్రణలు మరియు ఆ ఇద్దరు అబ్బాయిలు వైపు చూస్తూ మీరిద్దరూ జడేజా అని చెప్పాడు. కుటుంబాన్ని మెచ్చుకోవడంలో అలాంటి వారధి ఉంది. మీరు వారి కోసం పని చేసినట్లు ప్రవర్తించండి. సరే మీరు చెప్పింది అంగీకరిస్తున్నాను. జడేజా ఫ్యామిలీ చాలా పవర్ఫుల్ ఫ్యామిలీ. నవీన్ జడేజా ముందు నిలబడి ఉన్నావా? అమ్మాయి పేరు తెలియదు. ఇది ఐశ్వర్య మరియు అతను సింగ్ కుటుంబానికి రాజు. ఆరవ్ సింగ్ అయితే ఆరవ్ సింగ్కు కాబోయే భార్య ఉంది. నవీన్ జడేజా అతనికి కాబోయే భార్య అని వెలుగులోకి వచ్చింది.
నవీన్ జడేజాకు అలాంటి ఆలోచనలు ఉంటే మరుసటి రోజు మీరు సూర్యుడిని చూడలేరు కూడా. జడేజా కుటుంబానికి ఎవరూ సహాయం చేయలేదు, ఆట పట్టించారు, కానీ మీరు ఈ సింగ్ కుటుంబాన్ని మరిచిపోయారు. ఈ రోజు వరకు ఎవరు ఆట పట్టించిన వారు బతికే లేరు వదిలి. మరియు ఖచ్చితంగా ఇప్పుడు కాదు, కుటుంబానికి చెందిన కొత్త రాజు ఎవరో అంత క్రూరంగా ఉండాలి. అతను కూడా మరణశిక్ష విధించబడటానికి ముందు అతను ఆ అబ్బాయి మాట వినాలని కూడా అనుకోకండి. చుట్టూ ఆ ఇద్దరు అబ్బాయిల తర్వాత ఐశ్వర్య గురించి కూడా అబ్బాయిలు నిలబడి ఉన్నారు. ఐశ్వర్య వెనుక అని తెలిసిన ఇద్దరు అంగరక్షకులు నిలబడి ఉండడం చూసి ఐశ్వర్య కూడా పెద్ద కుటుంబానికి చెందినదని తెలిసింది. చెందినవి కానీ అవి చేయవు. ఐశ్వర్య సింగ్ కుటుంబానికి రాజు అని తెలుసు. వాటిలో చాలా ఉన్నప్పటికీ దీని గురించి ప్రజలకు తెలుసు కానీ వారికి తెలియదు. నెమ్మదిగా వారి చెవుల్లో గుసగుసలాడుతోంది. మరుసటి క్షణం నాలో కూడా ఈ విషయానికి బయటపడింది. గుంపులో ఉన్న వారంతా ఇరు కుటుంబాలకు చెందినవారే. నవీన్ అయినా పోలికలు చెప్పడం మొదలుపెట్టాడు. ఐశ్వర్య నిజం గురించి జడేజా ఐశ్వర్య ఎవరో ఇంకా తెలియలేదు. అందుకే ఐశ్వర్య మాటలు విని నవీన్ జడేజా ఇంకా అపస్మారక స్థితిలో ఉన్న అమ్మాయిని చూస్తుంది. ఆ అమ్మాయితో నవీన్ జడేజా ప్రేమలో ఉన్నాడు. ఇది అన్ని తరువాత అస్సలు పట్టింపు లేదు. అమ్మాయి బ్రతకవచ్చు లేదా చనిపోవచ్చు కానీ అతని దృష్టిలో ఐశ్వర్యపై మోజు ఏర్పడింది మరియు ఆమెకు ఐశ్వర్య కావాలి. ఆమె కూడా బెడ్పైకి తీసుకెళ్లాలనిపించింది. అతను ఓ చెప్పిన అమ్మాయిపై తప్పుడు శ్రద్ధ చూపడం దేవా. ఇది ఈ అమ్మాయి తల కంటే చాలా పెద్దది. రక్తస్రావం మనకు వీలైనంత త్వరగా అవసరం. మా జడేజాను ఆసుపత్రికి తీసుకెళ్లాలి. కుటుంబానికి ఢిల్లీలో చాలా ఆసుపత్రులు ఉన్నాయి. నా వల్లే ఈ ప్రమాదం జరిగింది. అందుకే ఇప్పుడు ఈ అమ్మాయి చికిత్స కూడా మాదే, అది కూడా ఆసుపత్రిలో ఉచితంగానే ఉంటుంది. త్వరగా ఈ అమ్మాయిని మా కుటుంబానికి చేర్చుకుందాం. ఆ అబ్బాయిని ఆసుపత్రికి తీసుకెళ్లాలి. ఐశ్వర్య కూడా విన్నాక ఇది సరైనదని భావించాడు. అయినప్పటికీ అతను ఆ అబ్బాయికి అర్థం కాలేదు. అమ్మాయి పరిస్థితిని సద్వినియోగం చేసుకుంది. ఐశ్వర్య నా ముందు తన కుటుంబం గురించి చెబుతున్నాడు, తద్వారా ఐశ్వర్య జడేజా అని తెలుసుకోవచ్చు. ఐశ్వర్య కుటుంబానికి చెందిన వారైతే అని ఆమె భావించింది. అతను జడేజా కుటుంబానికి చెందినవాడని తెలుస్తుంది. అయితే ఐశ్వర్య మిగతా అమ్మాయిల్లాగే ఉంటుంది. దీని కోసం ఆమె అటూ ఇటూ తిరుగుతూ వెర్రితలలు వేస్తుంది. కాటు వేయండి, తద్వారా అతను ఆమెను గదికి తీసుకెళ్లవచ్చు. ఇది చాలా కష్టం కాదు. కానీ ఐశ్వర్య అతని మాటలు అస్సలు వినలేదు. అరబ్ నవీన్ జడేజా అయినా పట్టించుకోలేదు అనే పదాల వెనుక అర్థమైంది. అందుకే నవీన్ జడేజా మాట వినాలి. నాకు నవ్వొచ్చింది కానీ మరుసటి క్షణం నవీన్ జడేజా దృష్టిలో ఐశ్వర్యకు భారం, కామం యొక్క వ్యక్తీకరణలు చూసి అతని కళ్ళు కఠినంగా మారాయి. అతని ముఖంలో ఎలాంటి భావాలు కనిపించాయి? మరుసటి క్షణం అతను కనిపించలేదు. కళ్ళు లోతైన సముద్రం లాంటివి. నవీన్ జడేజా మరియు అందరూ శాంతించారు. నేను ఐశ్వర్య మాట్లాడుతున్నప్పుడు వింటున్నాను. ఒక కారు డోర్ తెరుచుకోగానే కారు డోర్ తెరుచుకున్న శబ్దం అందరికీ వినిపిస్తోంది. అందరి అటెన్షన్ మళ్లీ వినిపించినప్పుడు అని lamborghini.com వెనుక కారు డోర్ తెరుచుకోవడం చూసి అలాగే తలుపు తెరుచుకుంటుంది మరియు 5గురు అంగరక్షకులు వెంటనే కారు దిగి lamborghini.com ఆమె వయసు 22 లేదా 2 సంవత్సరాలు కానీ అతని ప్రకాశం అతను ఒక అని చూపించాడు. అక్కడ ఒక పెద్ద వ్యాపారవేత్త ఉన్నాడు. ఆ కుర్రాడి ముఖం ఎవరూ చూడలేరు. వెంటనే బాడీగార్డులంతా పక్కకు తప్పుకున్నారు. కాబట్టి ఆ అంగరక్షకులందరిలో ఒకరు తన నడుము వెనుక ఒక చేతితో బాలుడు చాలా స్టైలిష్ స్టైల్లో ఆ బాడీగార్డ్స్ అందరూ అక్కడ మధ్య నుంచి బయటకు వస్తున్నాడు. వెంటనే అక్కడున్న జనం ఆ వ్యక్తిని చూశారు. అలా అందరి కాళ్ల కింద నుంచి నేల జారిపోయింది. అక్కడ ఉన్న ఎవరైనా వారి కళ్లపై ఉంటారు. నమ్మలేకపోయారు. ఎందుకంటే వాళ్లంతా ఈ తరుణంలో సింహం కుటుంబం మన కళ్ల ముందు ఉంది. రాజా ఆరవ్ సింగ్ అకస్మాత్తుగా నడుస్తున్నాడు. గుంపులో ఒక అబ్బాయి వణుకుతున్న గొంతు అందరూ యువరాజ్ వాయిస్ వినవచ్చు. ఆరవ్ సింగ్ ఇప్పుడు ఆరవ్ సింగ్ కుటుంబానికి చెందినవాడు కావచ్చు. రాజు అయితే అందరూ ఇప్పటికీ ఆరవ్గా భావించారు. యువరాజ్ ఆరవ్ సింగ్ పన్ను గురించి మాత్రమే ప్రస్తావించాడు. నవీన్ జడేజా ఇంకెవరినైనా డ్రైవ్ చేయగానే కిందకు దిగడం మీరు చూసినట్లయితే మీరు కూడా దీనిని చూస్తారు. అన్ని తరువాత ఆ కారు కోసం చాలా ఉత్సాహంగా ఉంది. అందరూ చూడగలిగేలా అక్కడ ఎవరు కూర్చున్నారు? నాకు చాలా ఆశ్చర్యంగా ఉంది. కానీ నవీన్ జడేజా ఆ వ్యక్తి ముఖం చూడగానే అప్పుడు అతని శరీరం మొత్తం వణుకుతుంది. ఎందుకంటే ఈ క్షణంలో అతని కళ్లముందు ఢిల్లీ దేవుడు ఎవరి ఇష్టానుసారం నిలబడ్డాడు. ఆయన లేకుండా ఢిల్లీలో ఆకు కూడా కదలదు. ఈ సమయంలో ఆ వ్యక్తి తన కళ్ల ముందు ఉన్నాడు. దారిలో ఢిల్లీకి వస్తున్నాడు. నవీన్ జడేజాను ఆరవ్ తన కాళ్ల కింద ఉంచుకున్నాడు. దాటిన తర్వాత మీ స్వరంలో ఎలాంటి సందేహం లేకుండా నువ్వు నా షోనా కాబోయే స్నేహితుడి ఆసుపత్రిలో చికిత్స బాగా నేను జడేజా కుటుంబానికి సహాయం చేశాను.
చాలా బాగా విన్నాను కానీ మీరు నన్ను మరచిపోతున్నారని నేను అనుకోను. అవును, నేను మీ దృష్టిలో యోధుడిని. నేను లోపల భావోద్వేగాలను కూడా చూడగలను. మీ తాత కూడా నాకు కాబోయే భార్య. నా కాబోయే భార్య గురించి అలాంటిదే ఆలోచించడం మీకు ధైర్యం ఉంటే, ఈ కదలికలు మీకు మంచివి. భారతదేశం నుండి రన్నవుట్ చేయడానికి మీ ఈ ట్రిక్ నవీన్ జడేజాకు పనికొచ్చింది. ఆరవ్ తర్వాత ఐశ్వర్య వైపు చూశాడు ప్రేమగా. ఆమె భుజంపై చేయి వేసి ఐశ్వర్య అడిగాడు, ఇది ఎవరు అమ్మాయి? ఆర్ఫ్. వెంటనే ఐశ్వర్యకి ఈ ప్రశ్న అని ఐశ్వర్య అడగ్గానే వెంటనే ఆరవ్ వైపు తిరిగింది. ఇది చూసిన ప్రియాంక అతనికి చెప్పింది, తివారీ కుటుంబానికి కుటుంబ పెద్ద తివారీ రెండో కూతురు ఆరబ్ లాంటి. ఐశ్వర్య మాటలు వింటేనే అతని కళ్ళు ఆశ్చర్యంతో చిన్నబోయాయి. జరుగుతుంది కానీ దానికి పూర్తిగా వ్యతిరేకం. నవీన్ జడేజా పరిస్థితి విషమంగా మారింది. భయంతో ఒళ్లంతా వణుకు మొదలైంది. ఎందుకంటే బీహార్లోని 3 పెద్ద నగరాల్లో తివారీ కుటుంబం ఒకటి. నవీన్ జడేజా కుటుంబాల్లో ఒకడు. తివారీని నమ్మలేకపోయాడు. కుటుంబ పెద్దగారి రెండో కూతురు అలా ఢిల్లీలో సింపుల్గా ఏం చేస్తున్నారు? అతనిని చూసి ఎవరూ చెప్పలేరు. ఆమె సంపన్న కుటుంబానికి చెందినది అయితే నవీన్ జడేజా ముందుగానే ఆలోచించగలడు. ఇప్పటికే యూనివర్సిటీ లోపల 1012 మంది ఉన్నారు. నవీన్ వాహనాల కాన్వాయ్ వస్తుంది. జడేజా వాహనాల కాన్వాయ్ని చూడగానే అతని మొదటి శ్రద్ధ కారు విండ్షీల్డ్లపై ఉన్న వ్యక్తుల వద్దకు వెళుతుంది. అన్ని వాహనాల అద్దాలపై కాలిగ్రఫీతో తివారీ చాలా స్టైలిష్ గా రాశారు. ఇవన్నీ స్పష్టంగా చూపించింది నవీన్ జడేజా కారు తివారీ కుటుంబానికి చెందినది. వెంటనే తివారీ కుటుంబానికి చెందిన వాహనాలు అక్కడికి ఎవరైనా రావడం చూస్తే వాడు ఒక్కడే ఉంటాడు. తివారీ కుటుంబం ప్యాంటు తడిపింది యొక్క బలాన్ని ఇక్కడ నుండి అంచనా వేయవచ్చు. ఇప్పటి వరకు తనను తాను అగ్రస్థానంలో నిలిపాడు ఆ కుర్రాడు. ఆ అబ్బాయి ఆ కుటుంబాన్ని అర్థం చేసుకున్నాడు. వాహనాలను చూడటం ద్వారా మీ ప్యాంటును తడిపివేయండి. నవీన్ జడేజా మైండ్ పూర్తిగా బ్లాంక్ అయింది. ఇది జరిగింది. కానీ అతను ఇంకా ధైర్యం చేశాడు. వణుకుతున్న చేతులతో నా ఫోన్ని ఉపయోగిస్తున్నప్పుడు బయటకు వెళ్లి తాతయ్య దగ్గర చేరతాడు. అందుకే ఈ సమయంలో నవీన్ జడేజా చాలా భయపడుతున్నాడు. ఈ సమయంలో అతని చుట్టూ అలాంటి ఇద్దరు వ్యక్తులు ఉన్నారు కాబట్టి ఇది జరిగింది. తన కుటుంబం యొక్క రూట్ ముందు ఎవరు నిలబడి ఉన్నారు? ఒకరిని ఎక్కడ నుండి చెరిపేసే శక్తిని కలిగి ఉంటారు. ఇతరుల భయంతో బీహార్ మొత్తం వణికిపోతుంది. ఈ ఇద్దరి వల్ల యావత్ భారతదేశం వణికిపోతుంది జీవితాంతం. ఒకే వ్యక్తి. అతను ఇప్పటి వరకు ఉన్న ప్రదేశాన్ని నాశనం చేయడానికి సరిపోతుంది. ఇప్పుడు అతను ఇక్కడ తనను తాను సింహంగా భావించాడు. అతను గొర్రెపిల్లలా భయపడ్డాడు. కాన్వాయ్ ఆగిన వెంటనే, దాని లోపల వెంటనే చాలా మంది బాడీగార్డులు కిందకు దిగారు. అతని నడుముపై తుపాకీ వేలాడుతున్నది. వాటిలో ఏవి అంత ప్రమాదకరమైనవి కానప్పటికీ సింగ్ కుటుంబానికి చెందిన వారందరూ కనిపించారు. రైఫిల్స్తో కేవలం 5గురు అంగరక్షకులు మాత్రమే కనిపిస్తున్నారు. వారి సంఖ్య తక్కువగా ఉన్నప్పటికీ, వారు అధికారం ఇక్కడ ఉన్న ప్రజలకు చాలా మించినది. సింగ్ కుటుంబానికి చెందిన అంగరక్షకుల మృతదేహాలలో ఒకటి. అక్కడ వేరే రకమైన ఒత్తిడి వస్తోంది. అక్కడున్న ప్రజలను చాలా భయపెట్టింది. అతని ఉనికినే అక్కడ మృత్యువు యొక్క ప్రకాశం వ్యాపించింది. తివారీ కుటుంబానికి చెందిన వాహనాలను వదిలిపెట్టారు. అంగరక్షకుడు లోపలి నుండి దిగిన తర్వాత బీచ్ కారు లోపల నుండి ఒక మధ్యదశ 40 ఏళ్ల వయసున్న ఒక వ్యక్తి కిందకు వచ్చాడు. వెంటనే ఐశ్వర్య సమీపంలో కనిపించింది. ఐశ్వర్య ఒక వ్యక్తిని చూసిన వెంటనే దినేష్ చాచా అతన్ని పేరు పెట్టి పిలుస్తాడు. ఆ వ్యక్తి పేరు దినేష్. తివారీ పేరు ఎవరైనా మార్చిన వెంటనే అతను పిలవడం వింటుంటే, అతను చాలా అందంగా ఉన్నాడు. మరింత ఆశ్చర్యానికి లోనయ్యాడు మరియు ఇక్కడ చూడటం ప్రారంభించాడు. తల తిప్పి ఐశ్వర్యని చూస్తాడు. దినేష్ ఒక చోట నిలబడి కనిపిస్తున్నాడు. తివారీ వెంటనే ముఖంలో చిరునవ్వుతో దినేష్ తివారీ ఐశ్వర్య వైపు కదిలాడు. వెంటనే ఐశ్వర్య దగ్గరకు వెళ్లి అతను చెప్పాడు, హే ఐశ్వర్య కొడుకు, నువ్వు ఇక్కడ ఎందుకు ఉన్నావు? మీరు దినేష్ తివారీ మాటలు వింటున్నారా? చిరునవ్వుతో ఐశ్వర్య తన తండ్రితో అతనికి చాలా మంచి అనుబంధం ఉంది. వీరిద్దరి మధ్య చాలా మంచి స్నేహం ఉంది. ఐశ్వర్య, ఆరవ్ మాటలు విన్నాక దినేష్ తివారీ ముఖంలో చిరునవ్వు. దినేష్ తివారీ వెంటనే అతని పాదాలను తాకాడు. కాళ్ళు వెనక్కి లాగి ఆరవ్ అతనిని భుజాల ద్వారా పట్టుకుని, అతనిని కౌగిలించుకొని లేచి నిలబడండి మరియు మీ ముఖం మీద చిరునవ్వు కాబట్టి మీరు మా కుమార్తె యొక్క భర్త అని చెప్పాము. అవును, మరి మీకు అల్లుడు ఉంటే అల్లుడు కాస్త ఆలస్యం అయ్యాడు. మేము వెంటనే తాకి, కౌగిలించుకున్నాము. నవీన్ జడేజా తన తాతకు ఇంకా ఫోన్ చేయలేదు. జరిగిన సంఘటన అంతా దినేష్ చెప్పాడు. తివారీ మాటలు విని ఆరవ్ కూడా లైట్ అయ్యాడు. నవ్వుతో తర్వాత అలాంటివి చెప్పు, ఇది భారతదేశంలో కూడా జరుగుతుంది.
అయితే ముందుగా మనం చేయాల్సి ఉంటుంది, ప్రియాంకను ఆసుపత్రికి తీసుకెళ్లాలి. ప్రియాంక మాటలు విన్న దినేష్ ఒక్కసారిగా తివారీ ముఖ కవళికలు కఠినంగా మారాయి. దినేష్ తివారీ ఐశ్వర్య మరియు ఆరవ్లను కలిశాడు. ప్రియాంక గురించి దాదాపు మర్చిపోయారు. మరుసటి క్షణం దినేష్ తివారీ వెంటనే ప్రియాంక మరియు మీ మోకాళ్లపై కూర్చొని ముఖం తడుముతూ అన్నాడు, ప్రియాంక కొడుకు త్వరగా లేచి చూడు దినేష్, మీ బాబాయి నిన్ను పికప్ చేయడానికి వచ్చాడు. తివారీ మాటలు విన్న ఆరవ్ అతని దగ్గరకు వెళ్లాడు. వెళ్లి అతని భుజంపై చేయి వేసింది. అంతా బాగానే ఉందని కంగారుపడకండి అని చెప్పాడు. ఈ విషయానికి దినేష్ తివారీతో చెప్పి వెళ్తా ఆరవ్ తన మనుషులకు కొంత సిగ్నల్ ఇచ్చాడు. మరుసటి క్షణం ఆరవ్ బాడీగార్డ్ ప్రియాంక పికప్ చేసి వెంటనే హాస్పిటల్ కి బయలుదేరండి, వెళ్ళండి, కానీ ఇప్పటికీ విశ్వవిద్యాలయానికి వెళ్ళండి లోపల. దినేష్ తివారీ మరియు అతని అంగరక్షకుడు మరియు అక్కడ ఆరవ్, ఐశ్వర్య కూడా ఉన్నారు. దినేష్ తివారీ పరిస్థితిని అర్థం చేసుకుని చెప్పారు, అరే మామయ్య చూడు, ఇందులో తప్పులేదు. మా వల్లే ప్రియాంకకు కారు వచ్చింది. దీని తర్వాత అరబ్ దినేష్ అక్కడ జరిగిన అన్ని సంఘటనల గురించి తివారీ పరిస్థితి అంతా తెలుసుకున్న తర్వాత చెబుతాను. దినేష్ తివారీ ఒక్కసారి నవీన్ జడేజా వైపు చూస్తూ దినేష్ తివారీ తన వైపు చూస్తున్నాడు. అలాంటి చూపు చూసి నవీన్ జడేజా మెడ వాలిపోయింది. వంగి ఆమె కాళ్ళు ఇంకా వణుకుతున్నాయి. ఆరవ్ దినేష్ తివారీకి కొత్తగా ఇచ్చినప్పటికీ ఐశ్వర్యకు జడేజా డర్టీ లుక్ ఇచ్చాడు. మీరు చూడటం గురించి నాకు చెప్పనప్పుడు ఈ విషయమై యూనివర్సిటీ ప్రిన్సిపాల్కి తెలియగానే ఆయన కూడా వెంటనే ఇక్కడికి చేరుకున్నారు. దీని తర్వాత ఆమె దినేష్ తివారీ పాదాలను తాకింది. ఐశ్వర్య ఆరవ్ వైపు చూస్తూ చెప్పింది, ప్రిన్సిపాల్ నారాయణ శర్మ వెంటనే అక్కడికి చేరుకున్నారు. అయితే ప్రిన్సిపాల్ నారాయణ్ వస్తాడు. శర్మ ఆరవ్ని గుర్తించలేకపోయాడు దినేష్ తివారీ, కానీ ప్రిన్సిపాల్ నారాయణ్ అక్కడ శర్మ, ఐశ్వర్య మరియు నవీన్ జడేజాలకు నవీన్ జడేజాను చూసిన వెంటనే గుర్తించాడు. నవీన్ జడేజా పరిస్థితి చూస్తే ప్రిన్సిపాల్ నారాయణ్ శర్మకు చాలా, ప్రిన్సిపాల్కి కోపం వస్తే నాకు కోపం వస్తుంది. రెండు కారణాలు ఉన్నాయి. మొదట నవీన్ జడేజాకి యూనివర్సిటీ మరియు ఇతర విద్యార్థి జడేజా కుటుంబం నారాయణ్ శర్మపై శ్రద్ధ చూపుతుంది. దీని కారణంగా ప్రిన్సిపాల్ నారాయణ్ నవీన్ జడేజా చర్యలను శర్మ చాలాసార్లు విమర్శించారు. ఎలాగైనా ప్రిన్సిపాల్ నారాయణ్ని క్షమించాను. శర్మ జడేజా అంత పెద్ద మనిషి కాదు, కుటుంబం వంటి ధనిక కుటుంబానికి వ్యతిరేకంగా వెళ్ళండి. అయితే ప్రిన్సిపాల్ నారాయణ శర్మ సమాజాన్ని వేరే విధంగా చూశారు మరియు చాలా మంది అతని గురించి బాగా తెలుసుకున్నారు. వారి ముందు తిరుగుతూనే ఉన్నాడు మరియు ముందుకు వెనుకకు వెళ్లడానికి కారణం వారి వారసులే. వారి కొడుకు లేదా కుమార్తె ప్రవేశం బాగానే ఉంది ఢిల్లీ యూనివర్సిటీలో, ఇది జరగాలి. కానీ ఆరవ్ ముఖం చూసి నారాయణ్ శర్మ ఆరవ్ ముఖం కొద్దిగా ఫోకస్ లోకి వస్తుంది. వారికి ఇంకా తెలియనట్లుంది ఆరవ్ని ఎప్పుడు ఎక్కడ చూశాడు. అతనికి పదునైన మనస్సు ఉంటే అతను గుర్తుంచుకుంటాడు, బావను చంపింది ఇదే కుర్రాడే అని తెలుస్తోంది. మయాంక్ మిశ్రాను జైలుకు పంపారు. ఆరవ్ ప్రిన్సిపాల్ నారాయణ్ శర్మ వైపు చూస్తున్నాడు. ఆరవ్ తేలికపాటి చిరునవ్వుతో వెళుతున్నాడు. చిరునవ్వు చూసి ప్రిన్సిపాల్ నారాయణ్ శర్మ, ప్రిన్సిపాల్ అయితే కొంచెం విచిత్రంగా అనిపిస్తుంది. నారాయణ్ శర్మ యూనివర్సిటీ ప్రిన్స్, అతను పాపల్, అందుకే అతను త్వరగా స్వరపరిచాడు, ఓడిపోలేదు. అందుకే ఆరవ్ మరియు దినేష్ తివారీ వైపు చూస్తూ అతనితో ఇలా అన్నాడు, చూడు, నువ్వు మా యూనివర్సిటీలో ఎవరో. ఒకవేళ మీరు కూడా విద్యార్థులను బెదిరించలేరు. ఏదైనా విషయానికి ఉంటే మీరు విశ్వవిద్యాలయానికి దూరంగా ఉంటారు. వెళ్ళి దానితో వ్యవహరించండి. మరియు మీరు ఉంటే మీ కుటుంబంతో మీకు ఏదైనా సమస్య ఉంటే మీరు వారి వద్దకు వెళ్ళవచ్చు. యూనివర్సిటీ లోపల డ్రామాలు సృష్టించవద్దని మాట్లాడండి. ఢిల్లీలో తెలిసినా చేయండి. అతని కుటుంబ వ్యాపారం చాలా విస్తృతమైనది మరియు అతని కుటుంబానికి కూడా చాలా మంది శత్రువులు ఉన్నారు మరియు మీరు నాకు ఆశ్చర్యం కలిగించదు రెండూ కూడా వాటిలో ఒకటి. కానీ ఇది మీలో ఎవరైనా ఉంటే యూనివర్సిటీ మీరు ఇక్కడ ఏదైనా చేయాలని ప్రయత్నిస్తే నేను చేయవలసి ఉంటుంది, బలవంతంగా పోలీసులకు ఫోన్ చేయవలసి వస్తుంది. ప్రిన్సిపాల్ నారాయణ్ శర్మ చెప్పేది వినడానికి తరువాత ఆరవ్ తన మాటల వెనుక దాగి ఉన్న స్వరాన్ని కనుగొన్నాడు. నాకు అర్థం అయింది, కానీ ఆరవ్కి ఏమీ తెలియలేదు. ఊపిరి పీల్చుకోండి అని చెప్పలేదు. ఆరవ్ దినేష్ తివారీ వైపు చూస్తున్నాడు. అంకుల్, డోంట్ వర్రీ మై మాన్ అంటున్నాడు. ఆరవ్ ఈ విషయాన్ని చక్కగా నిర్వహిస్తాడు. అతని మాటలు విని దినేష్ తివారీ మెడ విదిలించాడు. ఇవ్వండి. కానీ మరుసటి క్షణం ప్రిన్సిపాల్ నారాయణ శర్మ ఐశ్వర్య వైపు చూస్తున్నాడు. మిస్ ఐశ్వర్య బిగ్గరగా చెప్పింది, మీరు పిల్లలతో గొడవ పడకూడదు. 5 నిమిషాల వ్యవధిలో నా ఆఫీసులో నన్ను కలవండి. ఏది ఏమైనా మీరు ఎవరిని తెలుసుకోవాలి. నారాయణుడిని కించపరచాలా? ఐశ్వర్య ఎవరో శర్మకు తెలియదు. ఈ విషయాన్ని దినేష్ తివారీ ఇలా వదిలేస్తాడా? దినేష్ తివారీ హఠాత్తుగా బీహార్ ఇవ్వనున్నారు. మొత్తానికి ఢిల్లీ నుంచి ఢిల్లీకి ఎందుకు వచ్చారు?
రొమాంటిక్ టర్న్ తీసుకోనున్న ఈ కథేంటో తెలుసుకోండి. అరబ్ కాంకర్స్ ది హోల్ కోసం వింటూ ఉండండి సామ్రాజ్యం మాత్రమే మరియు ప్రతిరోజు మా ఛానెల్లో మాత్రమే కానీ. ధన్యవాదాలు.